చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియపరుస్తూ మరి ఏదేనో మరి ప్రియులు దూముడి ప్రసాదరావు గారు మరి వారి కుటుంబం ఏర్పాటు చేస్తున్న ఈ కృతజ్ఞత కూడుకకు ఇచ్చేసిన అందరికి కూడా వారి కుటుంబానికి అలాగే అందరికీ గ్రామస్తులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ వాక్య పరిచయంలోకి మనం వెళ్దాం. దేవుని సంగతులు, దేవుని యొక్క మాటలు మనకు ఈరోజు నేర్చుకుందాం. మరి ఈరోజు భూమి మీద జీవిస్తున్న నరుడు తన ఆలోచనలు చాలా గొప్పగా ఆలోచన చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఈ లోకంలో తన ఆలోచన చాలా అంటే ఒకరి నుంచి ఒకరిగా ఉండాలన్నది, లేదా అతను ప్రత్యేకత ఉండాలని కూడా నరుడు కోరుకుంటాడు. అది నరుని యొక్క సహజ గుణం. అయితే ఈరోజు ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం, కనుక నేర్చుకుందాం. మరి ఈ భూమి మీద ఉన్న నరుడు తన ఆయుష్కాలం కొంత కాలమే ఉంది. అయితే తనకున్న ఆయుష్కాలం మరి మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయని భక్తులు చెప్పినట్లుగా అంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు అని, నీడ వంటి వారు అని, చేద నుండి జారు నీటి బిందువులు అని, ఇలా ఎన్నో ఉన్నాయి నరుని యొక్క జీవితానికి. మరి ఎలాంటి జీవితం కలిగిన నరుడు నా జీవితం ఏ పాటిది, నేనే పాటి వాడిని అని అనుకుంటలేదు. ఎందుకంటే నరుడు దేవుని కంటే ఎక్కువ ఆలోచించే స్థితి, దేవుని కంటే ఎక్కువ ప్రసంగి గ్రంథంలోకి వెళ్దాం. ప్రసంగి గ్రంథం కొంచెం మీరు త్వరగా తీస్తే చాలా విలువైన సమాచారం ఎక్కువ నేర్చుకోవచ్చు కదా. సమయం తక్కువ, జ్ఞానం ఎక్కువ. ఇక్కడ 3వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. మొదటి వచ్చి ప్రతిదానికి సమయము కలదు. ప్రతిదానికి ఏముందంట? సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అన్నాడు. అంటే ప్రతిదానికి ఏమి ఇచ్చాడు దేవుడు? సమయం ఇచ్చాడు. అది ఏ సమయంలో జరగాలో అదే జరిగింది అని చెప్పి ఒక మాట 11వ వచనం దగ్గరికి వద్దాం. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలమున అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన ఏం చేశాడు? నియమించాడు. అంటే దైవ నియమం, దేవుని యొక్క కట్టడ, దేవుని యొక్క ప్రణాళిక. అంటే దేని కాలం ఏది రావాలో అదే వస్తుంది. ఉదయకాలం సూర్యుడు రావాలి, సాయంకాలం చంద్రుడు రావాలి, నక్షత్రాలు రావాలి. అది ఎవరి కట్టడ? దేవుని కట్టడ. కానీ నరుడు వాటిని మించి, అంటే భవిష్యత్తు, సూర్యుడు చంద్రుడు వస్తున్నాడంటే దేవుని యొక్క కట్టడ. కానీ నరుడు వాటికంటే ముందుగా ఆలోచన చేస్తున్నాడు. అందుకు ఒకానొక పట్టణానికి వెళ్ళి అన్నాడు కదా, అక్కడికి వెళ్ళి సంపాదించి ఇవన్నీ ఆశపడ్డాడు నరుడు. కానీ అక్కడ మాట్లాడే యాకోబు పత్రికలో రేపేమి సంభవించుదో నీకేమి తెలియను, నీ జీవము ఏ పాటిది అన్నాడు అక్కడ. అంటే మనుషుల యొక్క లెక్కలు ఎక్కడి వరకు అంటే జాగ్రత్తగా వింటే ఎక్కడికో వేస్తామండి, ఎక్కడెక్కడికో ప్రణాళికలు వేసుకుంటాం. అది ఎవరిష్టం వాళ్ళది. కానీ దేవుడు ఏమన్నాడు? రేపేం జరుగుతుందో నీకు తెలియదు, రేపటిదని కూడా విడిచిపెట్టు, క్షణంలో జరిగేది ఏదో మనకు తెలియదు కదట. కానీ అంతటి విషయాలు తెలుసుకున్న నరుడికి దేని మీద ఆశ ఉంటుంది? భవిష్యత్తు. కానీ భవిష్యత్తు తెలుసుకోవడం చాలా కష్టం. కనుక కొన్ని విషయాలు మాట్లాడుతున్నానండి. కొన్ని విషయాలు మనం మాట్లాడదాం ఈరోజు. ఒకసారి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం సరే, ఇక్కడ చూడండి 11వ వచనం చదువుదాం. 11వ వచనం. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగం అంటే, జ్ఞానం దేంతో పోల్చాడు? స్వాస్థ్యం అంటే ఆస్తి. ఒకటే తల్లి, స్వాస్థ్యం మన పితరులు మనకి ఇచ్చే ఆస్తి ఎంతో, అలాగే జ్ఞానం స్వాస్థ్యం అంత ఉపయోగం అంట మనకి. కానీ జ్ఞానంతో ప్రజలు దాన్ని గ్రహిస్తలేదు. సరే మాట్లాడు, కిందకి రండి. సూర్యుని
క్రింద ఈ మార్చడం సూర్యుడి క్రింద బతుకు వారికి బ్రతుకు వారికి అది లాభకరము. ఏది జ్ఞానం అంటే భూమి మీద లేదా సూర్యుడి క్రింద బ్రతికే నరులకు ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. అంటే జ్ఞానం సంపాదించుకుంటే గమనించాలి, ప్రాణం కాపాడుకుంటాడంట. అక్కిందట ఇదే జ్ఞానము వలన కలుగు లాభం. అంటే జ్ఞానం ఉన్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ధనం ఉందనుకోండి ప్రాణాన్ని కాపాడుకోలేడు, ప్రాణాన్ని సుఖపరుచుకోగలడు అంతే. ధనం ఉంటే సుఖాన్ని తెచ్చుకోగలడు కానీ ప్రాణాన్ని మాత్రం కాపాడుకోలేడు. కనుక జ్ఞానం గమనిస్తే జ్ఞానం ప్రాముఖ్యమైనది అన్నాడు. మరో చోట అంటాడు కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము అన్నది మాట. సరే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం. ఒకసారి ఎస్ఐ గ్రంథంలోకి మనం వెళ్దాం. ఎస్ఐ గ్రంథంలోకి మనం వెళ్దాం. 48వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఎస్ఐ గ్రంథం 48వ అధ్యాయం 3వ వచనం. పూర్వకాలమున జరిగిన సంగతులను, ఎప్పటి కాలంలో జరిగేవి? పూర్వకాలం. జగత్ పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా క్రిందట తెలియజేసి తిని అన్నాడు ఆయన. అంటే పూర్వకాలంలో జరిగిన సమాచారాన్ని లేదా విషయాల్ని దేవుడు దాన్ని అక్కడ మాట అన్నాడు, నేను చాలా కాలం క్రిందే దాన్ని చెప్పాను అన్నాడు ఆయన. ఇప్పుడు చెప్పలేదు ఆయన, ముందు చెప్పాడంట. జాగ్రత్తగా అంటే పూర్వం తర్వాత చెప్పాడు ఆయన. ఇప్పుడు మనమే పడుకున్నామంటే ఇప్పుడే చెప్పాడు అని అనుకుంటున్నాం మనం. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఆ మాట చెప్పాడు. తర్వాత చూడండి, ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరేను, నేనే వాటిని ప్రకటించి తిని అన్న మాట ఇక్కడ చెప్పాడండి ఆయన. అంటే దేవుడే ఆ సంగతులు చెప్పాలి. పూర్వకాలంలో జరిగే సంగతులు దేవుడు మాత్రమే చెప్పగలడు, నరుడు మాత్రం చెప్పలేడు అన్న మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఇంకో విషయాన్ని కూడా మనం చూద్దాం. ఒకసారి ఒక మాట 40 అధ్యాయం, యెషయా గ్రంథం 40 అధ్యాయం 26వ వచనం చదువు. 25 నుంచి చదువు. 25 నుంచి చదువు. నీవు ఇతనితో సమానుడు అని నన్ను ఎవరికి సాటి చేదురు? అంటే దేవుణ్ణి ఎవరితో పోలుస్తారు? ఎవడు అసలు దేవుడు నరుడితో పోల్చడానికి నరుడు ఏ పాటి వాడు? లేదా దేవుడు పలానా వస్తువుతో పోల్చనుకోడు, వస్తువు ఏ పాటిది? ఇంకో మాట, బంగారం ముద్ద తల్లికి బిడ్డ ముద్ద చెప్పాలి. బిడ్డ ముద్దు కదా అమ్మా, ఆ బిడ్డ కోసం ఎంతైనా విడిచిపెడతాం కదా, ఎంతైనా ఖర్చు పెడతాం కదా. అంటే ధనము కంటే మన బిడ్డ ముందు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బిడ్డ ముందు ధనం పనిచేయడం తక్కువ అవుతుంది కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుణ్ణి ఎవరితో సమానం చేద్దాం? ఆయనని ఎవరితో సమానం చేయలేము ఆయన. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. ఓకేనా? కిందకి మీ కన్నులు పైకెత్తి చూడుడి అంటాడు ఆయన. మీ కన్నులు టీవీ సీరియల్ కాదండి, అర్థమైందా? అది చూడొద్దన్నా చూస్తాం, చూడమనే చూడం. ఓకేనా? మీ కన్నులు పైకెత్తి చూడుడి. చూడండి, వీటిని ఎవరు సృజించారు? ఏది? పైన ఉన్నాయి, జగత్తుగా ఉండాలి. ఓకేనా? కన్నులు ఎత్తి పైకి ఏం కనబడుతున్నాయి? ఆకాశంలో ఉన్న సమస్తము. ఓకేనా? దాన్ని ఎవరు చేశారు అంటాడు ఆయన. తర్వాత వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వాటన్నిటికీ ఓకేనా, ఆ పైన ఉన్న వాటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. నీకు అర్థమైందా? వాటికి పేర్లు పెట్టింది కూడా ఎవరు? దేవుడేనంట. యోబు గ్రంథం వెళ్లే ముందు ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం, తర్వాత యోబు గ్రంథంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 10 అధ్యాయం త్వరగా 12వ వచనం. ఇర్మియా గ్రంథం 10 అధ్యాయం 12వ వచనం. ఆయన తన బలము చేత, ఇప్పుడు చెప్పండి, ఆయన తన బలము చేత భూమిని ఏం చేశాడంట? అంటే దేవునికి ఏముంది? బలం ఉంది. బలం ఉంది కనుక బలమైన పని చేస్తాడు. ఓకేనా తల్లి? అక్కడికి తన జ్ఞానము చేత
ప్రపంచము స్థాపించాడు. అంటే దేవుడికి ఏముంది? బలం ఉంది, జ్ఞానం ఉంది. ఆయన లక్షణాలండి ఇవి. జాగ్రత్తగా వినాలి. బలం ఉంది, జ్ఞానం ఉంది. ఇప్పుడు ప్రపంచము తన జ్ఞానము చేత స్థాపించను. తర్వాత తన ప్రజ్ఞ చేత ఈ మాట తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచినట్టు. అంటే చేపల విశాలపరిచినట్టు ఆయన. తర్వాత ఆయన ఆజ్ఞయగా ఈ మాట చూడాలి. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు జలరాశులు ఆకాశము నుండి చూడండి, జలరాశులు ఆకాశ మండలములో పుట్టెను. జలరాశులు ఎక్కడ పుట్టినాయంట? ఆకాశ మండలం పుట్టినాయంట. భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్క చెయ్యును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించు. అంటే వర్షం రావాలంటే ముందు ఏమి రావాలి? మెరుపులు. గుర్తుపెట్టుకోండి. అంటే ఇదంతా ఎవరి ప్రణాళిక? దేవుడి ప్రణాళిక. తర్వాత చూడండి, తన ధనాగారములో నుండి గాలిని రప్పిస్తున్నాడు దేవుడు. తర్వాత మాట చూడండి, ఈ మాట చూడండి, తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు. ఒకసారి అంటే దేవుని దృష్టిలో తెలివి లేనుడు ఎలాంటివాడంట? అమ్మా, పశుప్రాయుడు అంట. జాగ్రత్తగా ఉండాలి. అంటే తెలివి ఉన్నవాడు ఆయన దృష్టిలో జ్ఞానవంతుడు. తెలివి లేనివాడు ఎలాతో పోల్చాడు? ఎందుకు పశుప్రాయుడు అన్నాడు తెలుసా? ఇంకో మాట చూపిస్తాను చూడండి. ఒకసారి యోబు గ్రంథంలోకి మనం రావాలి. యోబు గ్రంథంలోకి మనం రావాలి. త్వరగా తీసారా? 38 వచ్చాయి. యోబు గ్రంథం 38 వచ్చాయి. తీసారా? ఇక్కడ 25 నుంచి త్వరగా చదువుతారు. 25 వచ్చి నుంచి నిర్మానుష ప్రదేశము మీదను జనులు లేని ఎడారిలోను వర్షములు కురిపించుటకును, పాడైన ఎడారిలోను వర్షము కురిపించుటకును, ఆ జనులు లేని ఎడారులను వర్షము కురిపించుటకును, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, లేత గడ్డి మొలిపించుటకును, ఆ వరద నీటికి కాలువను, ఉరుములోని మెరుపులను, మార్గమును నిర్ణయించువాడు ఎవడు? చెప్పాలి. అసలు ఇదంతా ఇచ్చేవాడు ఎవడో ఈ భూమి మీద అని అడుగుతున్నాడు ఆయన. ఇదంతా ఎవరిస్తున్నారని అడుగుతున్నాడు. ఆకాశం చూడు, అక్కడ ఉన్నది నేను చేశాను, నీళ్ళు ఎవడైనా చేశాడా అని అడుగుతున్నాడు. వాటికి పేర్లు పెట్టింది ఎవరో? నేనే అని చెప్తున్నాడు. ఆయన పెట్టాడు, మనం పేర్లు పెట్టుకోలేదు. ఓకేనా? కొంచెం క్రింద చూద్దామండి. 28వ వచనం. వర్షమునకు ఎంత ప్రశ్న తెలుసా? వర్షానికి ఎవరున్నారట? తండ్రి ఉన్నాడా? జాగ్రత్తగా, వర్షానికి తండ్రి ఉన్నాడా? వర్షానికి తండ్రి లేడండి. వర్షాన్ని కలిగించేవాడు దేవుడు. బిడ్డలకు తండ్రి ఉంటాడు, కానీ వర్షం బిడ్డ కాదు. గమనించాలి, మనిషి కాదు. ఇప్పుడు వర్షం మనం బ్రతకడానికి దేవుడు ఇచ్చాడు ఈ భూమి మీద. అక్కడి దగ్గరండి, మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచు గడ్డ ఎవని గర్భములో నుండి వచ్చిన? దేవుడు ప్రశ్నిస్తున్నాడండి నరుడికి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చారా అంటున్నాడు ఆయన. మరి జ్ఞానవంతులు ఉన్నారు కదా భూమి మీద, కానీ మన దృష్టిలో జ్ఞానవంతులు, ఆయన దృష్టిలో పశుప్రాయులే. ఇలాగన్నారని బాధపడతారు సుమా. జ్ఞానవంతులే, భవిష్యత్ జ్ఞానులే. ముగింపులో ఆ మాట వస్తుంది. కిందకి రండి. ఆకాశము నుండి దిగు మంచు ఎవడు పుట్టించాడు? చూడండి, జలములు రాతి వల్లే గడ్డకట్టును, అగాధ చలముల ముఖము గట్టి పరచబడును. తర్వాత ఈ మాట చూడాలి. కృత్రిక నక్షత్రములను నీవు బంధించగలవా? ఏ నక్షత్రం అంట? చెప్పండి. నక్షత్రం మనం ఆపగలవా? నక్షత్రం మనం ఆపగలవా అంటాడు ఇక్కడ. కిందకి మృగశీర్షకు కట్లు విప్పగలం. అంటే నక్షత్రాలు ఏమి వేడు? ఏ కట్లు? ఏ కట్లు అండి? అర్థం చేసుకోవాలి. ఏ కట్లు? తోటకు కట్టేడా? ఏ టయానికి ఏ నక్షత్రం రావాలి, ఏ టయానికి ఎవరు రావాలి. ఓకేనా? వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం ఎవరు కట్టడది? అమ్మా, మన కట్టడా దేవుడు కట్టడా?
అది దేవుడి కట్టడ అది చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాడు, నువ్వు వాటికి కట్టడ వేయగలవా? దాన్ని అంటే నీ మాట దాన్ని ఆపగలవా అంటాడనమాట. అక్కడ దగ్గర వాటి వాటి కాలములలో ఇందా చెప్పాను మీకు. అంటే నక్షత్రాలు కూడా జాగ్రత్తగా ఉండాలి, దాని కాలంలో వస్తాయంట. అది పంపేది ఎవరో? నేను ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇప్పుడు కించపరచని భావం కలుసమా అర్థం చేసుకో. ఈ నక్షత్రాలు ఇవన్నీ ఎందుకున్నాయి భూమి మీద మనకే? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ ఎందుకున్నాయి తెలుసండి? కాలక్రమం తెలియడానికి, దినాలు తెలియడానికి, మాసాలు తెలియడానికి, సంవత్సరాలు తెలియడానికి ఉన్నాయంట అవి. ఓకేనా? ఆది కాండం. నేను అంత లోపలికి వెళ్తాను, ఇక్కడ ఒక మాట చెప్తాను. నక్షత్రాలు సూర్యుని కంటే పెద్దవి. ఓకేనమ్మా? నక్షత్రాలు సూర్యుని కంటే పెద్దవి. ఇంకో విషయం ఆలోచిద్దాం. ఇప్పుడు నక్షత్రం ఎక్కడ ఉంది? దూరంగా ఉందా, దగ్గరగా ఉందా? కొన్ని దగ్గరగా ఉంటాయి, అప్పుడు దాని కాలంలో అది దగ్గరగా వస్తుంది. ఓకేనా తల్లి? రైట్. ఇక్కడ బిడ్డ పుట్టాడు, లేదా ఒక పాప పుట్టింది. పుట్టగానే మన వారు ఎక్కడికి వెళ్తారు? ఫస్ట్ బిడ్డనిచ్చిన దేవుడి దగ్గరికి వెళ్తాడా, లేదా ఆ బిడ్డ ఏ నక్షత్రంలో పుట్టిందని అక్కడికి వెళ్తాడా? చెప్పాలి. మీరు చాలా జాగ్రత్తగా కదా. ఎస్ఐ గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. ఎస్ఐ గ్రంథంలో నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిచాచి తంత్రమును ఏంటంట? ఓకేనా? అంటే అది ఎప్పటి నుంచి ఉందా? బిడ్డ పుట్టిన కాడి నుంచి మొదలైందండి నరుడికి. ఆ బిడ్డ పుట్టాడు, భవిష్యత్తు ఏంటి? అదే కదా కంగారు అందరికీ. బిడ్డ పుట్టగానే ఆ నక్షత్రాల మీద లెక్క కట్టింది దేని కొరకు? అప్పటి కొరక, భవిష్యత్తు కొరక? భవిష్యత్తులో ఏమవ్వాలి, భవిష్యత్తులో అతను ఏ సాధించాలి, భవిష్యత్తులో నేను ఎలాంటి వాడు అవుతాడన్న ఆతృతే కదా. దేని చూసి? నక్షత్రాన్ని చూసి. అంతేనమ్మా? బిడ్డ పుట్టగానే మీరు అన్ని వేసుకుంటున్నారు చాలా మందిది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన, బాల్యం నుండి కూడా అది ఉంది అందరిలో. ఓకేనా తల్లి? అంటే దాన్ని బట్టి భవిష్యత్తు తెలిసేసుకుందాం ఉంది ప్రజలకి. ఓకేనా? కింద దగ్గర నీ విస్తారమైన ఆ విస్తారమైన శకునములను చూపుటకును. అంటే జగత్ కూడా ఏం చూడడానికే? చాలా మంది ఇంకా పోలేదండి. బయటకు వస్తే పిల్లొత్తి లోపలికి పోతారు, పిల్లొత్తి లోపలికి వెళ్ళిపోతారు. అది ఎవరిష్టం అన్నది. నేను మాట్లాడుతున్నాను, భార్య ఎదురొచ్చింది, ఈయనకి యాక్సిడెంట్ అయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఈయనకి భార్య ఎదురొచ్చిందండి, యాక్సిడెంట్ అయింది, ఏం చేయాలి ఇప్పుడు? భార్యను మార్చారు కదా. అంటే పిల్లి కంటే ప్రమాదం ఎవరు? ఇది. ఇలాంటి శకునాలు దేవుడికి ఇష్టం కాదు. నమ్మి ప్రార్థన చేసి వెళ్ళు, కార్యం జరిగిస్తారు. నీ అనుమానమే దెయ్యం. అర్థమైందండి? నమ్మి నీ భార్యతో చెప్పి మంచి దానికి వెళ్ళు, దేవుడికి అప్పగించి ఆ కార్యం చేస్తాడు. నువ్వు పిల్లి వస్తుందని, లేదా ఎవరో వచ్చారని. ఓకేనా? ఈ శకునాలు చూడకండి, దేవుడికి ఇష్టం కాదు ఇది. ఎందుకు అంటే ఆయన కట్టడంలో తిరుగుతున్నవన్నీ కూడా దేని కాలం అది జరగడానికి ఎవరి నియమంలో ఉంది? అది. అందుకే ఆయన చూసుకుంటాడు, మనం చూసుకోవాల్సింది ఏం లేదండి. ఇదంతా నువ్వు ఇచ్చావు దేవా, నీ కృతజ్ఞతలు. అది ఒక్క మాట చెప్పండి అంతే. కింద మాట చదవండి. కింద మాట. విస్తారమైన శకునమును చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములేమో. ఏవి? ఈ శకునాలే. ప్రజలకు ఏమి ఉపయోగం ఉన్నాయి? ప్రజలకు ఏమి ఉపయోగం ఉన్నాయండి? ఇవే. మనుషులందరిలో ఎక్కువ శాతం ఆలోచించే విషయాలు ఇవేనండి. ఓకేనమ్మా? ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. దేని బట్టి? నేను మాట అంటాను, నిమ్మకాయ భయపడ్డాడు తప్ప దేవుడు భయపడ్డాడు ఎవడ ఉన్నాడండి? దారిలో కోడిపేట తీసేస్తున్నారు, నిమ్మకాయలు తీసేస్తున్నారు, కొబ్బరికాయ వేస్తున్నారు, దాని చూసి భయపడతాడండి ఎవరో? నేను అడుగుతాను, నువ్వు చేసే తప్పు పని పైన చూస్తా కదా, నిన్నే పైకి చూడమన్నాడు ఆయన. ఓకేనా? నిన్నే పైకి చూసి నేను ఎవరో చూడరా అన్నాడు. మరి ఆయన నువ్వు చేసే పని చూస్తున్నాడన్న భయం నీళ్ళెందుకు లేదు? దీని భయపడుతున్నావు. దేనికి? నరుడు చెప్పింది.
నీకు అర్థమవుతుందా? నరుడు చెప్పిన ఆ నిమ్మకాయకి లేదు ఎవరికి ఒక పసుపుకి కుక్కని భయపడిపోతున్నావు. అవి ఏం చెయ్యు, అవేం చెయ్యు. నీకు అయ్యా బిడ్డ పుట్టాడా మంచిది, దేవునికి స్తుతి చెల్లించు, లేని వారికి సహాయం చేయి అన్న పదం ఎక్కడినోటి కూడా రాదండి. మొదలెడతాడు ఏది, నీ బిడ్డ పుట్టాడా ఓ లిస్ట్ రాసిస్తాడు. నువ్వేమో లిస్ట్ రాసుకుని వెళ్ళావు, పలానా టయ్యాన్ని పుట్టిందని నువ్వు లిస్ట్ రాసుకుని వెళ్ళావు. బాగానే వచ్చాడు కదా, ఆయన ఏం చేశాడు తెలుసా, నీకు లిస్ట్ రాసి పంపాడు. ఈ లిస్ట్ రాసుకుని వెళ్ళి కొట్టుకడికి వెళ్ళావు. ఎంత అర్థదా ఏది? మరి అలసిపోవా అమ్మా? బిడ్డలో దైవ స్వరూపం అర్థమైందండి. బిడ్డ పుట్టడం వల్ల నీకు గౌరవం, నీకు భాగ్యం, అది దేవుడిచ్చే భాగ్యం. అది ఎవరు కూడా కీడిగా ఎంచకండి. కీడిగా ఎంచావా, నేను మళ్ళీ అడుగుతున్నాను, అది దేవునికి కోపం. ఎవరో చెప్పింది బిడ్డ ఎలాంటోడు, నేను అడుగుతున్నాను, నీ కీడిగా ఉంటే దేవుడు ఎందుకు ఇస్తాడు? నీ కీడిగా ఉంటే నీకు బిడ్డలు ఎందుకు ఇస్తాడండి ఆయన? ఓకేనా? అది తప్పండి. దేవుడిచ్చే భాగ్యం, దేవుడిచ్చిన ప్రతీది గొప్పది. ఓకేనా? జ్యోతిష్యులు నక్షత్ర సూచకులు ఇందాక చెప్పింది ఎలా? జ్యోతిష్యులు నక్షత్ర సూచకులు, నెల చెప్పేవారు, అమాస మంచిది కాదు పూర్ణం మంచిది, ఇలాంటివి ఉన్నాయి కదా. నిలువబడి మీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించాడు. ఓకేనా? ఇవన్నీ వీళ్ళు పెంచుకున్నారండి, వీటన్నిటిలో ఉన్నారు. ఇవన్నీ కూడా కనుక ఎవరిని వెంటాడతాయి? ఎవరైతే వెళ్ళారో వారిని వెంటాడతాయి. అర్థమైందండి మీరు? ఇలాంటి విషయాలకి ఎవరైతే ముందుకు వెళ్తారో వారిని వెంటాడతాయి. ఇప్పుడు నేను అడుగుతున్నా జాగ్రత్తగా, పేదవారికి పెట్టండి, వారు మీరు సంతోషంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని వారు కోరుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఎంత నష్టపోయారో తెలుసా ప్రజానికం లోకంలో? ఎందుకంటే భవిష్యత్తు మీద ఉన్న మక్కువ. నిన్న జరిగిన నష్టాలు ఉన్నాయి, నిన్న జరిగిన కష్టాలు ఉన్నాయి, ఆ నష్టాల కష్టాలు పోగొట్టుకుని భవిష్యత్తులో క్షేమం రావాలని ఈ ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకుంటారు. అసలు దేవుడు ఇవన్నీ ఎందుకు పెట్టాడు తెలుసా? ఓ మాట గుర్తు పెట్టుకుంటే, దేవుడు సుఖాన్ని ఇవ్వలేదండి, దుఃఖాన్ని కూడా ఇచ్చాడు ఆయన. ఓకేనా తల్లి? సుఖమే కాదండి, దుఃఖాన్ని ఇచ్చినప్పుడు, దుఃఖం ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఓ మాట్లాడుతున్నాను, రైట్, ఇది దేవుడు ఇచ్చాడు, అది కూడా సంతోషించాలంట. ఆ దుఃఖం వచ్చినప్పుడు ఎక్కడికో వెళ్ళిపోవాలని వచ్చిన పని లేదండి. ప్రతి వ్యక్తికి ప్రతి జీవితంలో ఈ సుఖ దుఃఖాలు అనేది దేవుడి జతపరిచాడు. జాగ్రత్తగా ఉన్నారు. ఈ దుఃఖం ఎందుకు వచ్చింది, లేదా ఈ నష్టం ఎందుకు వచ్చింది, ఈ అశుభం ఎందుకు వచ్చింది, ఈ దురదృష్టం ఎందుకు వచ్చింది, నేను దుర్దృష్టంలో ఉన్నాను, ఈ ఆలోచించొద్దు. దయించి నువ్వు ఏ దిక్కులు మారినా నీ చెప్తాను, నీ రాత మారదు. నీ రాత మార్చేవాడు ఎవరైనా ఉంటే దేవుడు ఒక్కడే. మనిషి ఎవడో, ఎందుకంటే నక్షత్రాలు చేసింది ఎవరు? ఇప్పుడు నేను అడుగుతాను, నీ జీవితం బాగాలేకపోతే ఆయన దగ్గర రా. నీ జీవితం మనుషుల దగ్గరికి వెళ్ళడం కూడా అలసిపోతావు. అర్థమైందండి? ఇంకా చెప్పాలంటే నష్టపోతావు. దేవుడు నమ్ముకున్న వారు చెడిపోయినట్టు ఒక్క చరిత్రలు లేదండి. మనిషి నమ్మిన వాడు ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ అన్ని విషయాలు చూస్తే మనుషులు చేసుకుంటున్న మోసాలు అండి. ఓకే, భవిష్యత్ ఏంటి నేను చెప్తాను. భవిష్యత్ ఏంటి? భవిష్యత్ ఉందా? ఉంది. అసలు భవిష్యత్తు యొక్క ఉద్దేశాలు ఏంటి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. ఒకసారి సామెతల గ్రంథం 31 అధ్యాయం చూసారా? 31 అధ్యాయంలో అక్కడ గుణవతైన భార్య దొరుకుట అరుదు అన్నాడు. ఒక స్త్రీ, గుణాలు కలిగిన స్త్రీ దొరకటం చాలా తక్కువ. అదే కదా అన్నాడు. ఆమె చేసే పనిపాట్లు బట్టి అక్కడ మాట్లాడుతూ ఉంటాడండి. ఆమె విధానం ఏంటి, ఆమె ఏం చేస్తుంది, ఇవన్నీ చెప్పుకుని వచ్చాడు. గుణము కలిగిన స్త్రీ ఎలా ప్రవర్తిస్తుంది కుటుంబాల్లో అని చెప్పుకుని వచ్చాడు. ఇప్పుడు నేను స్త్రీ గురించి అంత విశ్లేషణ చేస్తలేదు కానీ ఒక మాట చూపిస్తాను చూడండి. 23 వచ్చి చదవండి. అక్కడ ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో అది ఎక్కడ కూర్చుంటాడంట అంటే భర్త గౌరవం ఇచ్చేది కూడా ఎవరో? భార్యను పెట్టే. ఓకేనండి?
అంటే భర్తకు భార్య కిరీటం లాంటిదండి. ఓకేనా తల్లి? నేను అడుగుతున్నాను, దేశ పెద్దలు వదిలేండి, ఇంట్లోని గౌరవాలు. ఓకేనా? ఇంట్లోని గౌరవాలు ఈరోజు. ఇప్పుడు అలాగని కిందకి వచ్చేద్దాం. 24 వచ్చిన గడికి వచ్చేది. ఆమె నారబట్టలు నేయించి, అంటే నారబట్టలు ఏం చేస్తున్నట్టు ఆవిడ నేయించి అమ్మును. అంటే కుటుంబం వరకు ఏం చేస్తుంది? బట్టలు నేయించి అమ్ముతుంది, కుటుంబ మేలు కొరకు. తర్వాత నడికట్లను వర్తకులకు అమ్మును. నడికట్లు కూడా అమ్ముతుంది, వ్యాపార వస్తువులు. తర్వాత బలమును ఘనతయు. అది అసలు పొట్టు వస్త్రాలు కాదు, బలము ఘనత. జాగ్రత్తగా బలము. నేను అడుగుతున్నా, అంటే భర్తకు బలం ఎవరు చెప్పండి? అది ఆ బలం ఉండాలి. ఓకేనా? తర్వాత మాట ఈ పాయింట్. ఆమె రాబో కాలము అది ఏ కాలం విషయం అంటే భవిష్యత్తు అనొచ్చు అనుకుంటా. అంటే రాబో కాలము విషయమే నిర్భయముగా ఉంటదంట. అంటే భయపడవలసిన పని లేదు. ఎందుకని అంటే రేపట కావలసినండి కూడా ఆవిడ ఏం చేసుకుంటుంది? అది జ్ఞానం. అర్థమైందండి? అది జ్ఞానవంతుల లక్షణం. అందుకే జ్ఞానవంతులు తన ఇల్లు కట్టుకుంటుందని చెప్పారు. జాగ్రత్తగా. అంటే రేపటి భవిష్యత్తు కూడా ఆమె ఏం చేస్తుందంటే పొదుపు చేస్తుంది. రేపటి భవిష్యత్తు కూడా ఆమె చూసుకుంటుందంట. భర్త దర్జాలో కూర్చుంటాడంట. అది అక్కడ మాట్లాడదు. అంటే జాగ్రత్తగా రేపటి భవిష్యత్తు గురించి కూడా భార్య ఆలోచించాలా అంటే ఆలోచించాలి. ఎందుకంటే కుటుంబ మేలు కొరకైతే, అంతేగాని పాప భోగాల కొరకు ఆశించకూడదు. అర్థమైందన్నమాట. భోగాల కొరకు ఆశించకూడదు. భవిష్యత్తు నేనేదో పెద్ద భవిష్యత్తులో పాప భోగం అనుభవిస్తాను ఆ మైండ్, ఆ మనసుతో ఉండకూడదు. కుటుంబం ఇంకో మాట, ఇల్లు కట్టుకున్నాం ఎవరి కొరకు అమ్మా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, కనీసం ఏదైనా 2 గదిలు ఉంటాయి కదా ఇల్లు కట్టినోడికి. ఒకటి ఎవరికే? ఒకటి తండ్రి, ఇంకొకరికి ఆడి. మరి ఎంత ఉన్నాడు అంటే భవిష్యత్తుకి ఏం చేసుకున్నాం? కట్టుకున్నాం లేదా? కట్టుకున్నాం. అంటే జాగ్రత్తగా, అంటే భవిష్యత్తుకి ప్రణాళిక చేసి ఇల్లు కట్టుకున్నాం లేదా? అంటే భవిష్యత్తు ఆలోచించడం తప్పు కాదండి. కానీ ఆ భవిష్యత్తు మనుషులు అజ్ఞానంతో ఆలోచిస్తే తప్పు, జ్ఞానంతో ఆలోచిస్తే తప్పు కాదు. ఓకేనా తల్లి? జ్ఞానంతో ఆలోచిస్తే తప్పు కాదు. కానీ అజ్ఞానం మనుషులు, అక్కడికి వెళ్తే నా జీవితం ఇలా మారిపోతాయి, ఇక్కడికి వెళ్తే పెంకిటీలు డాబైపోతాయి. నీకు అర్థమైందండి? లేదా పట్టుకున్న బంగారు ఏమీ అవదు. అది అజ్ఞానం. దేవుడి దగ్గర ఉందండి జ్ఞానం. ఓకేనా? ఇంకొన్ని విషయాలు నేను చూపిస్తాను. చూడండి కొన్ని విషయాలు. ఎస్తేరు గ్రంథంలోకి ఒకసారి, ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనం. 1 అధ్యాయం 13వ వచనం. సారీ, చాలు 11. 1:11. విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత. ఎవరో రాజుగారు, ఆశ్వరసు రాజుగారు. ఎందుకంటే భార్య గారు ఆయన మాట వినలేదు. వినకపోతే అక్కడ ఉన్నవారు అన్నారు, అయ్యా రాజుగారు, మీ భార్య మీ మాట విన్నప్పుడు మా ఇంట్లో ఉన్న భార్య మా మాట వినరు అని చెప్పారు. అలాంటప్పుడు విన్నప్పుడు ఏం చేస్తారు రాజుగారు? ఆమె పక్కన ఎట్టండి అన్నాడట. ఇందాక చెప్పాను, భార్యను బట్టి ఎవరు గౌరవం వస్తుంది అన్నాను. ఇక్కడ రాజుగారు రాణిగారు ఏం లేదు. ఇక్కడ మన ఇంట్లో ఏమనుకోకుండా సోమా, 100 ఇంట్లో రాణిగారు వినలేదు. ఓకేనా? అది కరెక్ట్ భావం కాదు. ఇప్పుడు చూడండి కిందకి మళ్ళా చదువు. విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత. ఏది రాజధర్మము? దాన్ని రాజ్య పాలన పద్ధతి అన్నాడు. అంటే రాజ్యాంగం. ఓకేనా? రాజ్యాన్ని ఎలా నడపాలో రాజు నేర్చుకోవలసిన విషయాలు. ఓకేనా తల్లి? రాజు ఎలా పరిపాలించాలో చెప్పవలసిన విధులవి. చూడండి, రాజధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునేవాడంట. అంటే వాళ్ళ దగ్గర ఈయన ఏం చేసుకునేవాడు? పరిష్కరించుకునేవాడంట. గనుక అండర్లైన్ చేసుకోవాలంట. అతడు ఆ కాల జ్ఞానులను చూచి. అంటే ఆ కాలం ఎవరున్నారు? ఆ కాల జ్ఞానులు ఎవరు? ఎందుకు చెప్పింది?
రాజ విధిని ఎరిగిన వారు, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో చెప్పేవారు, రాజధర్మాన్ని చెప్పేవారు. వారెవరంట? కాల జ్ఞానులు. అంటే రాజా, ఇదిగో భవిష్యత్తు, ఇప్పుడు నీ మాట ఏం లేదు, భవిష్యత్తులో ఇంట్లో ఉన్నవారు కూడా, ఇంట్లో ఉన్న స్త్రీలు కూడా మా మాట వినరని చెప్పారు కదా. అలాంటి భవిష్యత్తులో జరగవలసిన నష్టాలైనా లాభాలైనా చెప్పేవారంట. ఎవరో? కాలజ్ఞానులు. ఓకే, మీకు అర్థమైంది? ఉన్నారో లేదా కాలంలో? ఉన్నారు. దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఇది సమాచారం చెప్పాడంట. ఎవరో? ఆశ్వరోజు వచ్చి చెప్పాడు, వస్తీ వినలేదు, నా భార్య వినలేదు, మరి ఏంటి దీని పరిష్కారం అని వారిని అడిగాడట. వారు ఏదో సలహా ఇచ్చారు, చేశాడు ఆయన. ఓకే, ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, కాలజ్ఞానులు ఉన్నారా లేరా? చెప్పండి. కాలజ్ఞానులు ఉన్నారా లేరా? ఉన్నారా లేదా? ఇక్కడ మాటలు బట్టి రైట్. ఇంకొంచెం లోపలికి వెళ్దాం, ఇంకొన్ని విషయాలు మాట్లాడతాం. ఇంకా ఇప్పుడు దైవ గ్రంథంలో మరికొన్ని విషయాలు మాట్లాడతాను. యెషయా గ్రంథంలోకి కాదు, యెషయా గ్రంథం సరే 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. ఆదిలోనున్న ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకుని నేను తెలియచేయచ్చు వచ్చినట్లు తెలియచేయగలవాడు ఎక్కడా? మీకు అర్థమైందండి? ఆది నుంచి వాడిని సృష్టించి నేను చెప్పే సంగతులు మరొకడు ఎవరైనా చెప్పేవాడు ఉన్నాడా అని అడుగుతున్నాడు. ఇక్కడ మీకు అర్థమవుతుందా? నేను అడుగుతున్నాను, మన మొత్తాతే మనకు వెళ్తాం, ఆది కూడా వదిలేద్దాం. మన మొత్తాది ఎవరు వెళ్తాం, మన మామ ఎవరో తెలియదు మనకి, తాత వరకు ఓకే, ఓకేనా? అంతకంటే ముందు మనకే తెలియదు. నేను అడుగుతున్నా, ఆదిలోనే విషయాలు ఎలా చెప్పగలరండి నరుడు? ఈయనకి తాత వరకు తెలిసిందే తప్ప అంతకు ముందు తెలియదు ఈయనకి. ఓ మాట టేకు ఇప్పుడు ఎలాగుంది? ఒక 50 సంవత్సరాల క్రితం ఎలాగుంది చెప్పండి. ఇప్పుడు అంగరం ఉంది. మేమున్న ప్రాంతం ఇప్పుడైతే పిల్లలకి ఎలాగుందంటే చక్కగా రోడ్లు వేసని ఉన్నాయి. మా చిన్నప్పుడు, నాన్నగారు చిన్నప్పుడు అవన్నీ కూడా బీడు అనగా చెరుకు తోటలో ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నేను అడుగుతున్నా, మా పిల్లలకి అది చూడలేదు కదా, మేమే చూడలేదు. ఇప్పుడు ఆ సంగతులు ఎవరు చెప్పాలి? నాకంటే, నా పిల్లల కంటే ముందున్నవాడు చెప్పాలి. నేను అడుగుతున్నా, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దేవుడు ముందున్నవాడా ఇప్పుడు ఉన్నవాడా? అంటే ఇప్పుడు పెట్టుకుంటూ వచ్చేవాడా లేదా రేపు వస్తాడైనా? అందుకే ఆయన నిన్న నేడు నిరంతరం ఉండేవాడండి. ఆయన భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండేవాడు దేవుడు. మధ్యలో వచ్చినవాడు కాదు, మధ్యలో వెళ్ళిపోవాడు కాదు. ఓకేనా? దేవుడు అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటే నిన్న ఉండాలి, నేడు ఉండాలి, రేపు ఉండాలి. ఆయన దేవుడు, ఆయన దేవుడు. గుర్తుపెట్టుకోండి. మనుషుడు అలా ఉంటాడా? ఉండలేడు. అందుకు మనుషుడు దేవుడు కాదు. ఓకేనా తల్లి? రైట్. ఇక్కడ చూడండి ఏమన్నాడు, ఆ మాట చూద్దాం. అట్టివాడు ఎక్కడైనా, అలా చెప్పేవాడు ఎవడైనా ఉండి ఎడల, భవిష్యత్తు చెప్పేవాడు ఎవడైనా ఉంటే, సారీ భవిష్యత్తు కాదు, జరిగింది. ఓకేనా? జరిగింది ఎవడైనా చెప్పగలివాడు ఎవడైనా ఉంటే నాకు చెప్పండి అక్కడ దేవుడు. తల్లి జరిగింది నాకు చెప్పండి అన్నాడు. నేను అడుగుతున్నా, మనకి అంటే 3వ తరం తప్ప ఏ తరం తెలియదు మనకు. మరి ముందున్న సంగతులు మనకెలా తెలుసు? ఉందా? నేను ఇంకో విషయం చెప్తున్నా, ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నా, మనసు పెట్టాలి. ఇక్కడ అసలు ఈ సృష్టి ఎలాగొచ్చిందండి? అసలు ఈ సృష్టి ఎలాగొచ్చింది? ఎంత చెప్పాడు? జ్ఞానంతో చేశాడు ఆయన. జ్ఞానం ఏంటండి అని మీరు అనొచ్చు. మళ్ళా ఇందులో జ్ఞానం ఏముందండి అని అనొచ్చు. మామిడికి టెంక పెట్టారు, ఏదొచ్చింది? నేను అడుగుతా, సపటగా రావచ్చు కదా అమ్మా, లేదా పుచ్చగా రావచ్చు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మామిడికాయ టెంకల నుంచి మామిడికాయ రావాలన్న జ్ఞానం ఎవరిచ్చారు? అది జ్ఞానం. అది ఉందా లేదా సృష్టిలో? నువ్వు విత్తే విత్తనాల నుంచి నువ్వు వరి విత్తావు, గోధుమలు వచ్చినాయా? వరి వచ్చింది. నువ్వు గోధుమలు విత్తితే అంటే జాగ్రత్తగా, అంటే ఇప్పుడు సృష్టిలో ఏముంది? జ్ఞానం ఉంది. మీకు అర్థం చేసుకో. అందుకే దేవుడు తన జ్ఞానంతో చేశాడు దేన్ని? ఈ సృష్టిని, ఈ ప్రకృతిని. ఓకేనా?
ఇప్పుడు కూర్చు క్రిందకి రా. ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. ప్రచురింపవలను అన్నాడు. అంటే ఎవడైనా ఉంటే చెప్పడానికి రమ్మంటాడండి దేవుడే. అంటే ముందు జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఎవడైనా ఉంటే చెప్పండి అంటున్నాడు దేవుడు. అడుగుతున్నాడు, నేను అడుగుతున్నా సుమా. ఏమండి అక్కేంటి అట్టివారు అట్టివారు, భవిష్యత్ విషయములను ఈ మాట అట్టివారు భవిష్యత్ విషయములను రాబో సంగతులను తెలియజెప్పును. అది పోలే నిన్న జరిగింది చెప్పటం కాదు, అవసరం అయితే భవిష్యత్తులో ఉన్న విషయాలు కూడా చెప్పాలి అన్నాడు. నేను ఇంకో మాట అన్నాను, నిన్న జరిగిన విషయాలు కాపీ చేసి చెప్పచ్చు అంటారు కదంటారా. పరీక్ష మొన్న రాసింది నిన్న రాసేయచ్చు. ఎందుకని? మొన్న జరిగిన పేపర్ ఉంది కనుక దాన్ని దిద్దేయచ్చు. భవిష్యత్తులో వచ్చేది రాయగలరా? ఎందుకంటే దానికి ఆధారం లేదు. అదే అన్నాడు, భవిష్యత్తులో ఉన్న విషయాలు రాబో కాలంలో ఉన్న విషయాలు ఎవరైనా చెప్పగలడా అని అడుగుతున్నాడు దేవుడు. ఎవరు చెప్పగలరండి? కానీ చెప్పగలరు. ఏది? మసిపూసి మారిడిగా చేయడానికి చెప్పగలరేమో తప్ప ఏది జరగదండి నరుడు చెప్పింది. ఇంకో మాట, నరుడు చెప్పింది జరిగితే ఇక దేవుడు ఎందుకండి? కరోనా వస్తుందని ఒక్కడు చెప్తే సరిపోతుంది కదా మనకి. ప్రపంచంలో ఎంతమంది గొప్ప గొప్ప భవిష్యత్తు చెప్పే మహానుభావులు ఉన్నారు కదా, జ్ఞానవంతులు. అలాంటి వారు కరోనా వస్తుంది అని ముందు చెప్పేది సరిపోతుంది కదా. మన క్రైస్తవ బాబాలు కూడా ఉన్నారు కదా ఆ తెగలో. దేవుడు నాకు కనపడ్డాడో ఎలమన్నాడో వచ్చేస్తాను అంటున్నాడు కదా ఆయన. మరి దేవుడు నీకు చూపించాలి కదా వచ్చే నష్టం. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు కదా. మరి ఆ భవిష్యత్తు తెల్లదు నీకు. ఎవడి తరం కాదండి, భ్రమలో బ్రతకడం తప్ప. అర్థమైందండి? భ్రమలో బ్రతకడం తప్ప, ఏదేదో అనుకుని బ్రతకడం తప్ప. ఈ ఈ ఈ గీతలు మారిపోతే ఏదో మారిపోతుంది అనుకున్నారు. గీతల వల్ల ఏం కాదు. నేను అడుగుతున్నా, నువ్వు పుట్టగానే ఏమి ఎలా ఉన్నావు? ఎలా ముడుచుకుని ఉన్నావు. అప్పుడు ఏమవ్వాలి ఇవి? ఎలా ముడిచినప్పుడు ఏమవుతాయండి? ఏమవుతాయి? చేతులు ఏమని? ముద్ర, ఆ పోల్డింగ్. అవి కానీ గీతలు ఏమంటే పోల్డింగ్ అవ్వదు. నువ్వు పని చేయలేవు, తినలేవు. ఈ పోల్డింగ్ అవటం వల్ల నువ్వేం చేయగలుగుతున్నావు? అది దేవుడు ఇచ్చింది. అదే లేదండి గీత చూడండి అంటున్నావు. ఉద్యోగులు కూడా ఆ ముద్ర ఇస్తే కానీ నువ్వు వచ్చినది వెళ్ళదంటే అక్కడికి. దీని అర్థం ఏదండి? మీకు అర్థమైందండి? ఎవరొకరు వేసిచ్చు కదా వేలు ముద్ర. ఒకరి వేలు ముద్రలు మరొకరికి ఉండవు ఈ ప్రపంచంలో. ఓకేనా? అందుకు దొంగని ఎలా పట్టుకుంటారంటే ఆడి వేలు ముద్రలతో పట్టుకుంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరి ఎవరికి వారు వేరుగా ఉన్నప్పుడు నీకెలాగా లాభం జరిగిద్ది? అబద్ధమాడు పిల్లలు యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని ఎవరో కొంతమంది. దేవుని అంటే మాట వినని వారు ఉన్నారంట భూమి మీద. ఉన్నారా లేదంటారా? మన ఇంట్లోనే అంటారు. దేవుని దగ్గర ఏమంటారు అమ్మా? కిందకి రండి. ఒక మాట ఉంటుంది. 11వ వచనం దగ్గరికి వచ్చాడు. అడ్డము రాకుండుడి, త్రావ నుండి తొలగిపోండి. జాగ్రత్తగా ఉండండి. మాకు అడ్డం రావద్దు, త్రావ నుండి తొలగిపోండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకడం. అసలు దేవుడు కూడా మాకు వద్దు. అమ్మా, ఈరోజు ప్రపంచం అలాగే ఉంది. దేవుడు అంటే దేవుని ఎరిగిన వారికి అక్కర్లేదండి. దేవుడు అంటే దేవుని ఎరిగిన వారికి అక్కర్లేదు. దేవుడు అంటే దేవుని దగ్గర రాని, దేవుని ఎరిగిన వారే దేవుని దగ్గరకు వస్తలేదు. ఎందుకు తెలుసా? నా దగ్గర డబ్బు ఉంది, ధనం ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది. అది ఈరోజు నేను అడుగుతున్నాను, దేవుని దగ్గరికి సమస్యతో ఉంటూ వస్తారా? మన ఇంట్లో అన్ని ఉంటూ వస్తారా? అది సమస్య తెచ్చుకుంది ఎవరో? మనమే. గుర్తుపెట్టుకున్నాం, సమస్య తెచ్చుకుంది ఎవరో? మన దేవుడి సమస్యలు ఇవ్వడండి, మనమే సృష్టించుకుంటున్నాం. అప్పుడు దేవుడు అవసరం అవుతున్నాడు. అయినా సరే ఆ సమస్యకు పరిష్కారం దేవుడు ఎత్తాడండి. అర్థమైందండి? ఆ సమస్యలకు పరిష్కారం ఎవరిస్తున్నారు? కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఉపకారే ఉన్నాడంట దేవుడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపోతే నీ రాత మారలేదండి. ఇతను నా బిడ్డ, కన్నాను కదా, ఆయన ఏదోలాగా పెట్టాలి కదా అని మహానుభావుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను పోషిస్తున్నాడు, నువ్వు వేసే పంట పండిస్తున్నాడు, నువ్వు వెళ్ళే పనికి జీతాన్ని ఇస్తున్నాడు, నీ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నువ్వు ఆయన తెలుసుకోకపోయినా, ఓకేనా, నువ్వు ఆయన తెలుసుకోకపోయినా
ఆయన నీ మీద ఉన్న ప్రేమను చూపిస్తున్నాడంటే మనం ఏమనుకున్నామంటే ఈ తోని కట్టాక కలిసి వచ్చింది బ్రదర్, ఈ ఇంటికి అది ఎట్టాక ఇంకా బాగుందండి. మొన్న ఒక ఇంటికి వెళ్ళాను, నేను మాట్లాడుతున్నాను. అసలు ఇల్లు అందంగా కట్టుకుంటావా కట్టుకోవా? అందంగా కదా. చిన్న మరకుంటూ ఊరుకుంటావా? ఊరుకో. బాగుంది మీకు, ఆళ్ళకున్నంత స్థితిలో ఉంటుంది. ఒక జంతువు బొమ్మ పెట్టారండి, ఆ జంతువు నాడికి బయట తీసి ఎక్కిస్తుంది, ఎవరిని అర్థం కాలేదు. ఇంటికి మనం తగిలించేది అమ్మా. అంటే ఇప్పుడు అది ఎక్కిరితే నీ దిష్టి పోద్దా? దిష్టి బొమ్మ పట్టేస్తే ఇంటి దిష్టి పోద్దా? ఇంకా అలాంటప్పుడు ఏమనుకోకండి, మనం పాలన కట్ట వేసుకోకూడదు. ఇంకా మన ఇల్లు అంటే పక్కోడికి చిరాకు వచ్చినా కట్టుకోవాలి, ఇంకేది ఇష్టం ఉండదు. అందంగా పుడతారండి పిల్లలు, చక్కగా ఆమె చూడగానే ఉద్దేశం వస్తుంది. ఎంత పొట్టాడతారు దేనికి? మసి. నేను అడుగుతున్నా, దేవుడికి ఈ పుట్టకుండా ఎలాగో మసి తెస్తారు కదా, ఓ ముద్ర ఎత్తే అలాంటిది పుట్టుమచ్చ బెంగటి తెచ్చిపోతాడు. అవునా? ఆయనేమో జగత్తున్నాడు, ఎందుకు అని చిన్న చిన్న పుట్టుమచ్చ పెడతాడు, అది మన భవిష్యత్తు ఉపయోగం కొరకు. చిన్న చిన్న కనపడకుండా. ఓకేనా? మనోళ్ళు ఏం చేస్తారంటే ఆ బిడ్డకే ఏ మాత్రం ముద్ర ఎలా ఇంటిచేస్తారంటే ఏది ఉండదని అక్కడతో అంటే ఓ పతాకం మళ్ళా ఎక్కడ. నేను అడుగుతున్నాను, సరే అన్ని కట్టు, మళ్ళా హాస్పిటల్కి ఎందుకు తీసుకుని తల్లి? మళ్ళా హాస్పిటల్కి ఎందుకు? కట్టే కదా కావాల్సినండి. ఈ వారకడికైతే ఎవరు అపార్థం చేసుకోకండి, బిడ్డలు పుడితే పెంటలో తొలిచ్చేపోయారంట. ఈ వారకడికైతే అంటే దిష్టి ఉండకూడదండి, అది కాక ఆ పేరు కూడా పెట్టుకోదు, అది కనకూడదు. నేను అడుగుతాను, ఇది ఏ జ్ఞానం చెప్పండి? ఏ జ్ఞానం? అదే నేను ఎప్పుడు చెప్తున్నాను, లోక జ్ఞానం ఎప్పుడు కూడా నీకు అగౌరవించేదే, దేవుని జ్ఞానం ఎప్పుడు కూడా నీకు ఘనతనిచ్చేదే. ఓకేనా తల్లి? రైట్. కొంచెం కిందకి రా, అక్కడ కింద మాట చూడండి. 11 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి. ఇప్పుడు అదే కదా లోకానికి దేవుని గురించి తప్ప ఏదని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు, జగన్ గారు ఎలా ఉన్నారు, ఇంకో నాయకుడు ఎలా ఉన్నారు, అది ఒక్కర్లేదు. ఒకవేళ ఆ నాయకులు తెలియదు అనుకోండి, ఎలా మన ఎర్రయ్య గారు ఎలా ఉన్నాడు, మన అప్పారావు గారు ఎలా ఉన్నాడు, కూర్చుంటే ఇది ఆ గొడవ మనకి ఎందుకంటే మన గొడవ మనం పడాలి. ఆ గొడవ ఎత్తుకున్నప్పుడు మీ గొడవ ఎత్తుకుంటాడు అక్కడ. ఖాళీ కూర్చుంటే ఇదే. ఆ ఖాళీ కూర్చున్నప్పుడు దేవుని జ్ఞానం నేర్చుకోండి, దైవ సంగతుల మీద దేవుని మీద మనసు పెట్టండి. ఖాళీ ఎందుకు వచ్చిందో తెలుసా? అలాంటప్పుడైనా దేవునికి దగ్గర అవ్వడానికి. మనం ఇంకా పోగు చేసుకున్న పాపాన్ని వాళ్ళనుకుని ఏళ్ళనుకుని, ఓకేనా, ఉన్న జ్ఞానాన్ని కూడా చెరుపుకుంటాం. తర్వాత అని భవిష్యత్తు జ్ఞానులతో పలుకువారే ఉన్నారంట. ఏది అంటే ఇప్పుడు భవిష్యత్తు జ్ఞానం ఎవరు చెప్తున్నారు అంటే భవిష్యత్తు జ్ఞానులు ఉన్నారు కదా, భవిష్యత్తు జ్ఞానులు దేవుడి కొరకు చెప్తారండి, లోక జ్ఞానులు వారి కొరకు చెప్తారు. అర్థమైందన్నమాట. భవిష్యత్తు జ్ఞానులు అంటే భవిష్యత్తు ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది, అందులో సందేహం లేదు. భవిష్యత్తులోకి వెళ్ళాలంటే నీకు ఏది అవసరం? జ్ఞానం అవసరం. ఇప్పుడు నేను అడుగుతున్నా, జాగ్రత్తగా ఉన్నారు. నిన్న, నేడు, నిరంతరం అంటే రేపు, భవిష్యత్తు. జాగ్రత్తగా ఉన్నారు. రేపు అనే జీవితం కొరకే కదా మన ఆరాటం. అమ్మా, రేపు అనే దాని గురించే కదా మన ఆరాటం, అంతే కదా పోరాటాలు. జాగ్రత్తగా ఉన్నారు. అంటే భవిష్యత్తు జ్ఞానులు ఉన్నారు, భవిష్యత్తు జ్ఞానులు చెప్తున్నారంటే ఈ సంగతులు. చెబుతుంటే వారేమన్నారంటే దేవుడి సంగతులు చెప్పద్దు. అర్థమైందా మీకు? దేవుడి సంగతులు చెప్పటమే భవిష్యత్తు జ్ఞానం అంటే. భవిష్యత్తు జ్ఞానులు, దేవుడి సంగతులు చెప్పేవారు భవిష్యత్తు జ్ఞానులు. ఇలా మీకు కొన్ని విషయాలు నిరూపిస్తాను నేను, కొన్ని విషయాలు నేను నిరూపిస్తాను. ఒకసారి ఆదికాండంలోకి రాదు, త్వరగా రాసుకోండి, త్వరగా రాసుకోండి దయచేసి. త్వరగా 41 వచ్చాయి మనసు పెట్టండి.
7 ఆవులు బక్కై వచ్చినాయంట, 7 ఆవులేమో బలమైన వచ్చినాయంట. బలమైన ఆవులను బలహీనమైన బక్క చిక్కుపోయిన ఆవులు మృగేసినాయంట. ఆ కళ ఆయనకు వచ్చినప్పుడు పెద్ద కూర్చున్నది పరోకు చూపించాడు. అంటే ఇప్పుడు ఆ కళ ఏంటి? ఆయనకి భవిష్యత్తులో జరగబోయేది. ఆ భవిష్యత్తులో జరగబోయే విషయం ఎవరు వచ్చి చెప్పారో తెలుసా? యోసేపు వచ్చి చెప్పాడు. రాజా, 7 సంవత్సరాలు పంటలు బాగా పండుతాయి, 7 సంవత్సరాల తర్వాత కరువు వస్తుంది, అప్పుడు పండిన పంట ఆ కరువు దీన్ని మింగేస్తుంది అని చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు యోసేపు ఏం చెప్పాడు? భవిష్యత్తు చెప్పాడు. జ్ఞానం అనొచ్చా అనకూడదంటారు? చెప్పాలంటే జ్ఞాని అని అనొచ్చా అనకూడదా? అనొచ్చు కదండి. రైట్. అబ్రహాం 18వ అధ్యాయం 19వ అధ్యాయం 19వ త్వరగా. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది. ఎవరు గూర్చి? అబ్రహాం గారి కోసం. ఓకేనా? తర్వాత అతనికి కలుగ చేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు. అంటే జాగ్రత్త, భవిష్యత్తులో అబ్రహాము గారు పిల్లలు ఎలా ఉంటాడో చెప్పాడండి. ఓకేనా? అబ్రహాం గారిని సెలెక్ట్ చేసుకున్న దేవుడు అబ్రహాం గారికి ఏం చెప్తున్నాడు తెలుసా? భవిష్యత్తులో నీ తరతరాల్లో కూడా నీతి న్యాయానికి పెదపేడేస్తావు అని చెప్తున్నాడట. తర్వాత జరిగించచ్చు యెహోవా మార్గము, అంటే దేవుని మార్గము గైకొనుటకు అతడు వారికి, ఎవరికే? పుట్టబోయే బిడ్డలకి. అంటే భవిష్యత్తులో అబ్రహాం గారి యొక్క సంతానం వారికి నీతి న్యాయాలు చెప్తాడు అని దేవుడు తెలుసుకున్నాడు. దేవుడు అంటున్నాడు ఇక్కడ. నేను ఒక మాట అడుగుతున్నాను, అంటే భవిష్యత్తు గురించి కూడా అబ్రహాం గారికి ఉందా లేదా? చెప్పాలి. అట్లాగే నోవాహు వాడ కట్టమన్నాడు, వాడ కట్టిన 120 సంవత్సరాలకు ఏమొస్తుంది అన్నాడు? జలప్రలయం. అంటే భవిష్యత్తులో జరగబో జలప్రలయాన్ని ముందుగా చెప్పాడా లేదా? చెప్పాలి. అంటే నోవాహు ఏమో 120 సంవత్సరాలు జరగబోయే జలప్రలయం గురించి చెప్పాడు. అబ్రహాం గారేమో తర్వాత రాబోయే పిల్లలు కూడా నీతి న్యాయాలతో ఉంటారు, అందుకే అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పుకున్నాడు ఆయన. అలాంటి ఆయన గురించి చెప్తాడు, నీతి న్యాయాలతో జరిగిస్తాడన్న భవిష్యత్తు అబ్రహాం సెలెక్ట్ చేసుకున్నాడంట. అలాగే ఇందాక యోసేపు ఆయన ఏం చెప్పాడు? భవిష్యత్తు చెప్పండి. భవిష్యత్తు ఏం చెప్పాడు ఆయన? అమ్మా భవిష్యత్తు చెప్పాడా లేదా? 7 సంవత్సరాలు సమృద్ధి, 7 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు ఏముందా? చెప్పాడా లేదా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇది ఎవరి ద్వారా చెప్పబడిన సంగతులు ఇవి? అది వారి చెప్పిన మాటలు కాదండి ఇవి. జాగ్రత్తగా వినాలి. అంతేగాని ఎక్కడ పోయి వెళ్ళి ఏదో చూపించుకుని చెప్పిన మాటలు కాదు. జాగ్రత్తగా వినాలి. ఇంకొక మాట సమూయేలు గ్రంథం సమూయేలు ప్రవక్త భవిష్యత్తులో రాబోతున్న దావీదు గురించి చెప్పాడు. సమూయేలు ప్రవక్త భవిష్యత్తులో రాబోతున్న సౌలు కంటే మంచి రాజు రాబోతున్నాడు అని 13వ అధ్యాయము 13వ వచనంలో చెప్పాడండి. అక్కడ చూడండి 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించాడట. ఎవరినే? దావీదుని. సౌలు ఏం చేసుకున్నాడో కాపాడుకోలేకపోయాడండి. ఇప్పుడు దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే భవిష్యత్తులో రాజ్యం కొరకు ముందుగా సమూయేలు ప్రవక్త ఏం చేశాడు? చెప్పాడు కదా. రైట్. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడు
మనుష్యుడై అంటే ఏలే పైనుంచి దిగలేదు, మనలాంటి స్వభావం కలిగిన మనుష్యుడై మనిషే, కానీ దేవుని భక్తుడు అండి. ఆ మనిషే దేవునికి భక్తి చేసేవాడు. తర్వాత వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, అంటే దేవుడు చెప్పాడు, వారు దేవుని మాట వింటలేదు, ప్రవక్తతో చెప్పాడు. ఓకేనా, కరువు రాబోతుంది. ఇప్పుడు చూడండి అక్కడ, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అంటే 3.5 సంవత్సరాల వరకు ఏం లేదు. ఎవరిని బట్టి అది? దేవుని బట్టి ఆ ప్రవక్త చేసిన ప్రార్థన. ఎందుకంటే దేవుడు చేయమన్నాడు, ఎందుకంటే వారు దేవుని మాట వినలేదు కనుక. ఎందుకంటే దేవుని గురించి జ్ఞానం మాకు అక్కలేదంటే ఊరుకుంటాడు అనుకున్నారా? మాస్క్ పెట్టుకోకపోతే అక్కడ దగ్గరుండి పైన వేస్తున్నారు. ఇక్కడ అడగాని నువ్వెవరన్నా అనుకో, నువ్వు 4 కొట్టు మరి వేస్తాడు. ఆయనకే అంత అధికారం ఉంటే, ఓకేనా, సర్వాధికారం కలిగిన దేవుడు అంటే నీకు పెట్టగలడం, లాగి కొట్టగలడం. అర్థమైందండి? పెట్టగలడు, లాగి కొట్టగలడు. ఎప్పుడు కొడతాడు? వెనకపోతే. ఓకేనా, కిందకి. అతడు మరలా ప్రార్థన చేయగా మరలా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల తర్వాత ఆకాశం. వర్షమిచ్చెను. ఇప్పుడు చెప్పండి, ఒక ప్రవక్త ప్రార్థన చేయగా, ఓకేనా, ఏలియా ఒక ప్రవక్త ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఏమైంది? ఆగిపోయింది, ఆకాశం ఇవ్వబడ్డది. మరలా ప్రార్థన చేయగా ఆకాశం తెరవబడ్డది. అంటే 3.5 సంవత్సరాల భవిష్యత్తు చెప్పాడా లేదా? ఎవరు? ఏలియా. రాజుల 2వ గ్రంథం, త్వరగా 4వ అధ్యాయం. ఇక్కడ సునేము పట్టణస్థురాలు ఎలీషా గారు తన పరిచయలు వెళ్తుంటే అతను ఒక బస సిద్ధం చేశారు వారి కుటుంబం. తన యజమానితో ఆమె, ఆ సేవకుడు అలాగే వెళ్తున్నాడు కదా, ఇక్కడ సేవ తీర్చుకుంటాడు అని ఆయనకు ఒక బస సిద్ధం చేసింది. కాకపోతే ఇంట్లో సమస్య ఉంది. ఆ సమస్య ఆయన దగ్గరికి వచ్చింది. ఏంటయ్యా అంటే బిడ్డలు లేదు. అప్పుడు ఆయన 16 వచ్చిన 4వ అధ్యాయం 16 వచ్చిన రాజు 2వ గ్రంథం 4వ అధ్యాయం 16 వచ్చిన. ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున, అంటే ఈ కాలమున నీ కౌగిట కుమారుడు ఉండును అని చెప్పాడంట. అంటే మరలా సంవత్సర కాలానికి, ఓకేనా, నీ కౌగిటలు ఎవరుంటారంట? కుమారుడు ఉంటాడన్నాడు. అట్లాగే సంవత్సర కాలం తర్వాత దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన మాట ఏమైంది అంటే ఇప్పుడు భవిష్యత్తు చెప్పాడా లేదా? ఎవరో? ఎలీషా. ఏలియా 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా చేశాడు. ఇప్పుడు ఎలీషా 1 సంవత్సరం కుమారుడు పుట్టబోతున్నాడని చెప్పాడా లేదా? ఇంకా కొన్ని విషయాలు చూద్దాం, ఇంకొన్ని విషయాలు చూద్దాం. ఇప్పుడు దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం చివరి అధ్యాయం. చూసారా? 36 అధ్యాయం 2వ వచనం. యిర్మీయా ద్వారా నెరవేరుటకే, ఎవరి ద్వారా? యిర్మీయా ప్రవక్త ఇశ్రాయేలు వారికి బోధించాడు. మీరు వింటలేదు, దేవుడు 70 సంవత్సరాలు మిమ్మల్ని చెరలోనికి పంపుతాడని చెప్పాడు ఈయన. ఎవరు? యిర్మీయా. యిర్మీయా చెప్పి ఇప్పుడు ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. ఓకేనా, చూడండి కింద. యిర్మీయా ద్వారా పలకబడిన యెహోవా మాట, అది యిర్మీయా గారి మాట కాదండి, దేవుని మాట. ఓకేనా, ఆ మాట నెరవేరుటకే విశ్రాంతి దినములను దేశం అనుభవించు వరకు ఇది సంభవించేది. అది చూడండి, దేశము పాడుగాను 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించినట్టే. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాల తర్వాత మరల వీరు యెరూషలేము రావటం అనేది మనం చూస్తాం బైబిల్లోకి వస్తే. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇన్ని విషయాలన్నీ కూడా ఎవరు చెప్తున్నారు? దేవుడు, జాగ్రత్త పడేది, జ్ఞానులు ఉన్నారు. ఇంతకు జ్ఞానం ఏంటి? ఇందాక మీరు చదివేరే
ద్వితీయోపదేశకాండం 4:5 5 వచ్చిన చదవండి త్వరగా త్వరగా. ద్వితీయోపదేశకాండం 4:5 5 వచ్చిన. నా దేవుడైన యెహోవా నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నాకు ఆజ్ఞాపించినట్లు మీరు మీరు స్వాధీనపరుచుకున్న స్వాధీనపరుచుకున్నట్లు దేశమును దేశమును మీరు ఆచరింపవలసిన మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పాడంట. దేవుడు నేర్పాడంట. కట్టడలను ఆజ్ఞలను నేర్పాడంట. తర్వాత ఈ కట్టలన్నిటిని ఈ కట్టడాలన్నిటిని మీరు గైకొని ఆచరింపవలన అంటే నేను చెప్పిన కట్టడాలన్నీ మీరేం చేయాలి? గైకొని ఆచరించాలి. దేవుడు చెప్పింది. తర్వాత వాటిని గూర్చి విను జనులు దృష్టికి అదే మీకు అంటే ఆయన మాటలు విని అనుసరించటమే జ్ఞానం. అంటే ఇప్పుడు జ్ఞానం ఎక్కడ ఉంది? చెప్పాలి. జ్ఞానం ఎక్కడ ఉంది? ఆయన మాటల్లోనే జ్ఞానం ఉందండి. లోకంలో ఎక్కడ లేదు. లోకంలో ఉంది జ్ఞానం. అది వెరిత జ్ఞానం, నిరర్థక జ్ఞానం, అది నష్టపరిచే జ్ఞానం. అది ఓకేనండి. కిందకి రండి. అదే మీకు వివేకము అదే మీకు ఏమి ఉందంట? వివేకము అని అన్నాడు. జాగ్రత్తగా ఉన్నారు. ఇంకొక కొన్ని విషయాలు చెప్తున్నాను నేను. ఇర్మియా యోబు గ్రంథం తీసి త్వరగా 28వ అధ్యాయం మొదటి నుంచి త్వరగా చదువు. 28 నుంచి 28వ అధ్యాయం. వెండికి గని కలదు, వెండికి ఏం కలదంట? గని కలదు. అది ఏదైనా చెట్లు గడి కాకుండా ఏంటండి? కోసేపు గనులు ఉన్నాయంట. ఆ గనులు త్రవ్వుకుంటే ఏం దొరుకుతుంది? వెండి దొరుకుతుంది. అవునా? ఇప్పుడు నేను అడుగుతాను, ఆ గనులు పెట్టింది ఎవరు? ఇప్పుడు నరుడు ఏం చేసుకోవాలి? తవ్వుకోవాలి. ఓకేనా? తర్వాత పుటమై సువర్ణమునకు స్థలము కలదు. అంటే బంగారం దొరికే స్థలం ఒకటి ఉంది కదంటారా? బంగారం దొరికే స్థలం ఒకటి ఉంది, వెండి దొరికే స్థలం ఉంది. ఇప్పుడు అవన్నీ కూడా ఏం చేస్తారు? మనుషులు ఏం చేస్తారు? చూడండి అక్కడ 3వ వచనం. ఇనుమును మనుషులు చీకటికి అంతము కలుగు చేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములో ఉండు రత్నములను వెతుకుచు ఇప్పుడు ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఎక్కడో ఉన్న లోపల ఉన్నాయని ఏం చేస్తున్నారు? ఎంతకి చెప్పాడే? ఆదిలో ఉన్న సంగతులను నేను చెప్తున్నా, ఎవడైనా చెప్పగలరా అన్నాడు. చూసారా? జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడు ఆ సృష్టించిన వాడు ఎవరు? చెప్పండి. ఈ సృష్టించిన వాడు ఎవరు? భూమిని సృష్టించిన వాడు, ప్రపంచాన్ని సృష్టించిన వాడు ఆయన. ఆయన అయినప్పుడు బంగారం పెట్టాడా లేదా? ఇక్కడ వెండిని పెట్టాడా లేదా? విలువైన సంపదను పెట్టాడా లేదా? ఎప్పుడు పెట్టాడు అది? ఇతను సామాను పట్టుకుని వెళ్ళినప్పుడు దొరికింది అక్కడ? ముందే ఉంది కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అది భవిష్యత్తులో మీరు బయటకు తెచ్చుకుంటారని చెప్పాడు. అర్థమైందన్న మాట అమ్మా? భవిష్యత్తులో ఏం చేసుకుంటారు? ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, భవిష్యత్తులో ఏం చేసుకుంటాం? అంతేనా? ఇప్పుడు దేవుడు కూడా పయనించబడండి, ఇంకా ఇచ్చేయాడు. అది ఈ సంపద నువ్వు ఏం చేసుకోవాలి? తవ్వుకోవాలి, కష్టపడాలి. పొలం ఉంది, కష్టపడితే పంట వస్తుంది. వ్యాపారాలు ఉన్నాయి, కష్టపడితే లాభాలు వస్తాయి. జీవనోపాధి ఉంది, ఆ కూలి పనికి వెళ్తే ఆ కష్టార్జితం వస్తుంది. అలాగే వీటికి ఇప్పుడు నేను అడుగుతున్నా, లాభం వచ్చే కొద్ది పని కష్టంగా ఉంటుంది అని అంటారు కదంటారా? అలాగే వారు చూడండి, దేవుడు లోపల పెట్టాడు. విలువైనవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? లోపల ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తెచ్చుకుంటారని చెప్పాడా లేదా? అంటే భవిష్యత్తు చెప్పాడా లేదా దేవుడు? మరి ఆ జగత్తులో అవన్నీ తెచ్చుకుంటున్నారు లేదా నరులు? అంటే అది ఎవరి భవిష్యత్తు తిరిగి చెప్తున్నాడు ఆయన? ఆయన భవిష్యత్తు, మన భవిష్యత్తు కూడా బాగుండాలని. ఓకేనా? రైట్. ఇక్కడ ఒక మాట చూపిస్తానండి, ఒక మాట చూపిస్తాను. 8వ వచనం 6వ వచనం చదవండి. 6వ వచనం. దాని రాళ్ళు నీలరత్నముల స్థానము, దానిలో ఆ సువర్ణమయమై ఉన్న రాళ్ళు ఉన్నవి. ఎలాంటి రాళ్ళు ఉన్నాయంట? బంగారం లాంటి రాళ్ళు ఉన్నాయంట. కిందకి ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనా తెలియదు. అంటే ఆ త్రోవ ఎవరికి తెలియదంట? క్రూర పక్షిరాజు. నేను మాట్లాడతాను. బంగారం ఉన్న చోట, వెండి ఉన్న చోట ఇలాంటి క్రూర పక్షులు లేదా సింహాలు, కింద చూడండి మాట్లాడుతుంది, గర్వము గల క్రూర జంతువు దాన్ని తొక్కలేదు, సింహము ఆ మార్గమున నేను అడుగుతున్నాను. అలా బంగారం దొరికే చోట సింహాలు ఉన్నాయనుకోండి, ఎవరైనా తేగలరు? చెప్పాలి.
ఎంత విచిత్రం అంటే దేవుడు ఇలాంటి క్రూరమని ఏమో అడుగులో పెట్టాడు అంతేనా. మనకేమో ఇంత క్షేమాన్ని నెమ్మదిని పెట్టాడు. ఇంత నేను తన బిడ్డలకి ఇవన్నీ కావాలనే కదా, తన బిడ్డలకి ఇవన్నీ కావాలనే కదా ఇవన్నీ పెట్టాడు సంపద. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నేను అడుగుతున్నా, ఇవన్నీ పెట్టింది దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ ఈ స్థానం ఎవరికి తెలియదు, ఈ వీటి విలువ ఎవరికి తెలియదో తెలుసా? ఈ బంగారు విలువ ఎవరికి తెలియదో తెలుసా? పక్షులకు జంతువులకు తెలియదండి. ఏనాడైనా సింహం బంగారం వేసుకుందా మెల్ల? కాకి ఏనాడైనా ముక్కుపడ పెట్టుకుందా? సరే అలా అనుకుందాం. బంగారం అంటే కాకి బాగా ఇష్టం అనుకుందాం, మాంసంలాగా. ముక్కు కూడా కొంచెం మమ్మల్ని చిన్నపిల్లడి చేతులు చాక్లెట్ ఎత్తిపోయినట్టు బంగారం విలువ గానే కాకికి గానా లేదా ఏ పక్షికి కానీ తెలిసినట్టు అబ్బో చాలా విలువైంది, దీని గురించి మా మనుషులు మామూలుగా నిద్రపోతలేదు, అవసరం పొట్టబోసి అందులో పెట్టుకుని తెచ్చేస్తున్నారు సౌదీ నుంచి. తెలుసా మీకు? పొట్టబోసుకుని అందులో పెట్టుకుని మరి తెచ్చేస్తున్నారు బంగారం. ఏదో విధంగా ఎక్కడికి తేవాలి, ఎందుకు పట్టుకుంటారు కనుక. అందుకని ఇప్పుడు కాకులకు జంతువులకు ఇలాంటి గొప్పతనం తెలిసిందనుకోండి, ఎవరికొకరు ముక్కు పొడకలు కూడా పెట్టుకోమని. ఎందుకని ఎందుకని దేవుడు ఎంత కృపగలిగిన వాడంటే వాటికేమో భౌతికమైన భోజనం దొరికితే చాలనుకుంటున్నాయి అవి. మనకు భౌతికమైన దానికంటే ఇలాంటి వాటి గురించి ఏమవుతుందో తెలుసా? కంగారు పడిపోతున్నాం. ఆడకుండదు మనకు ఉండాలి. విచిత్రం ఏంటంటే మనకు లేకపోతే పనులు ఆకాశం ఉండకూడదు. అర్థమైందండి? విచిత్రం చెప్తున్నాను. అన్నిటికీ పెట్టేయడంట, మొత్తం మేడకాయ మొత్తం అన్నిటికీ పెట్టేయడంట. ఇప్పుడు నేను అడుగుతున్నా, అర్ధరాత్రి రమ్మని చూస్తాను. అర్థమైంది మీకు? పగలెట్టిన పోసు మొత్తం మెడ నిండా చేతుల నిండా మొత్తం చేసేయడంట. అమ్మా అర్ధరాత్రి నడిచిన అతను ఒంటరిగా రమ్మనండి, ఆ బంగారం అతను చెప్పారు. ఎందుకని? అంత ప్రమాదం. అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఇంకో విషయం చెప్తున్నానండి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి, ఇది అవసరమని చెప్తున్నాను. మనకు ఎంత కావాలో అంత దేవుణ్ణి అడగండి, ఇస్తాడు. ఇప్పుడు మన దేహం ఉంది, ఎంత తినాలో అంత తింటే క్షేమం, అంతేనా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, బీపీ ఎక్కువైతే ఏం చేస్తాం? తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తావా, పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తావా? అంటే బీపీ పెరిగితే ఏమవుతుంది? ప్రమాదమే కదా. షుగర్ పెరిగితే, నేను అడుగుతున్నా, అవి పెరిగితేనేమో నీ ఒంట్లో తగ్గించుకున్నావా? ధనం పెరిగితే తగ్గించుకోవా? అసలు ధనమే సమస్త కీడుకి. నేను అడుగుతున్నా, మన ఇంట్లో ఉన్న బిడ్డలు దేన్ని ప్రేమిస్తున్నారు అనుకున్నారు? అది అర్థమైందండి? మన ఆరాటం చూసి ఆడు పోరాడుతున్నాడు, ఎప్పటికైనా లాగేసుకుందామని. ఓకేనా? అది ఎంత ఉండాలో అంతే ఉండాలంటే, మించినట్టు తగ్గించుకోవడానికి ప్రయత్నం ఉంటే దాని అర్థం ఏంటంటే మంచి పనికి ఉపయోగించండి, పుణ్య కార్యాలకి. అందుకే సొంత లాభం కొంత మానుకు. లేదంటే మొత్తం అంతా మనం బీపీ పేరు కూడా పర్లేదు, షుగర్ పేరు కూడా పర్లేదు అన్నాం అనుకోండి, ప్రాణం పోతుంది. ధనం కూడా అంతకంటే ప్రమాదకరమైనది. ఒకటి తల్లి, ధనం కూడా అంతకంటే ప్రమాదకరమైనది. ఇంకా షుగర్ గా బీపీకి టాబ్లెట్లు ఉన్నాయి. ధన వ్యామోహం పెరిగింది అనుకోండి, దానికి ముందే లేదు. అది పెరిగింది కంటే నీకు నిద్ర లేకుండా చేస్తుంది. సరే, ఇప్పుడు చూద్దాం, ఒక మాట చూద్దాం. ఇక్కడ 20 వచ్చిందండి, 20 వచ్చింది. అట్లయినా జ్ఞానం ఎక్కడ నుండి వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఏది? మరి ఇప్పుడు ఇవన్నీ తవ్వుకోవడానికి జ్ఞానం అవసరమా కాదా? అవసరమే. ఇవి ఎక్కడ వరకు అవసరం, కానీ దేవుడి దగ్గర చేర్చడానికి ఇవి అవసరం ఉండవు. దేవుడి దగ్గరికి చేర్చడానికి ఏంటో తెలుసండి? జ్ఞానం అవసరం. జాగ్రత్తగా ఉండాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం ముగింపులో కలుగుతాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం, ఒక్క 5 నిమిషాలు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశం. విచిత్రమైన మాట.
ఏమా డబ్బు సంపాదిస్తే అది జ్ఞానం, లేదా అధికారం సంపాదిస్తే అది జ్ఞానం అనుకుంటాం మనం. జ్ఞానం సంపాదించటమే జ్ఞానం యొక్క ముఖ్య అంశం అంట. నేను అడుగుతున్న జ్ఞానం సంపాదించడం ఏంటి? జ్ఞానం సంపాదించడం ఏంటి? ఓకేనా? రైట్. ఒక విషయాన్ని చూపిస్తానంటే కొరింథీ పత్రిక వెళ్లే ముందు అపోస్తుల కార్యాలకు ఒకసారి అపోస్తుల కార్యాలు చూసారా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పము అన్నాడు ఇక్కడ. అంటే దేవుడు నిర్ణయించిన సంకల్పం. ఓ మాట్లాడుతాం, సంకల్పం అంటే ఒక ప్రణాళిక, ఒక ఆలోచన దేవుడికి ఉందంటే. చూడండి, సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానం. అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? అమ్మా, ఎప్పటి జ్ఞానం కాదంట, భవిష్యత్తులో జ్ఞానం అంట. భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను, యేసు ప్రభు. అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఎందుకు అప్పగించాడో తెలుసా? భవిష్యత్తు జ్ఞానము కొరకు. అర్థమైందన్నమాట. తన కుమారుని అప్పగించడానికి కారణం ఏంటంటే భవిష్యత్తు జ్ఞానము కొరకు అంట. అరే, భవిష్యత్తు జ్ఞానం ఏంటి? అప్పటికి ఆయన ఆ కార్యక్రమం పూర్తి చేయొచ్చు కదా. ఏమండి? ఇక్కడ నేను ఒక మాట అడుగుతున్నాను, మనసు పెట్టాలి. భవిష్యత్తు జ్ఞానం దేవుడికి ఉందా? దేవుడికి ఉందా? అక్కడ ఉంది. ఇప్పుడు దాన్ని అనుసరించి చేశాడట. ఇంకో విషయాన్ని నేను చూపిస్తాను, చూడండి. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. దేవుడు అడుగుతున్నాడు సుమా, మేము అడుగుతలేదు. ఈ లోక జ్ఞానము దేవుడు ఈ లోక జ్ఞానం ఏంటంటే వెర్రితనం అన్నాడు. అంటే ఈ లోకం ఉన్న జ్ఞానం అంతా కూడా ఏంటంటే ఒక్క మాట చెప్పాడు, వెర్రితనం. ఇప్పుడు నేను అడుగుతున్నా, వెర్రి అనే మాటకే మనకు కంగారు వస్తుంది. అంటే ఈ జ్ఞానం అంతా వెర్రు మనం అని ప్రశ్న కూడా రావచ్చు. నేను అడుగుతున్నానండి, ఇక్కడ జ్ఞానం సంపాదించాలనుకోండి, మనకి మేలే. ఇప్పుడు జ్ఞానం గొప్పదా, భవిష్యత్తు జ్ఞానం గొప్పదా? ఆలోచించి చెప్పండి. జ్ఞానం గొప్పదా, భవిష్యత్తు జ్ఞానం గొప్పదా? కంగపడ. ఇప్పుడు జ్ఞానము కూడా గుణవతైన భార్య కూడా భవిష్యత్తు కొరకే కదా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఏమా, భవిష్యత్తు గురించే కదా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఎవరో? గుణవతైన భార్య, అంతేనా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, అంటే జ్ఞానం వల్ల భౌతికమైన దాన్ని కూడా భవిష్యత్తు గురించి కూడా ఆలోచించడం తప్పు కాదు. కానీ ఈ లోకాన్ని విడిచే రోజు ఒకటి ఉంది మనకి. ఇంకో మాట, వెండి గొప్పదా, బంగారం గొప్పదా? బంగారం గొప్పదా, వజ్రం గొప్పదా? వజ్రం ఇస్తానంటాడు అనుకో దేవుడు, అది తీసుకుంటావా లేదా రాయిబెడ్డ తీసుకుంటావా? ఆలోచించండి కొంచెం. రాయి గొప్పదా, వజ్రం గొప్పదా? వజ్రమే కదా గొప్పదా. రైట్. ఇప్పుడు నేను అడుగుతున్నా, మన కనబడే దేహం గొప్పదా, కనబడిన ఆత్మ గొప్పదా? చెప్పాలి. కనబడే దేహం గొప్పదా, కనబడని ఆత్మ గొప్పదా? ఇప్పుడు నేను అడుగుతున్నా, కనబడే దేహం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లోక జ్ఞానం నుంచి వచ్చింది. కనబడిన ఆత్మ ఉందే, అది పరలోకం నుంచి వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నీవు నీ శరీరాన్ని కాపాడుకుంటావా, నీ ఆత్మను కాపాడుకుంటావా? అది ఓకేనా తల్లి? నీ శరీరాన్ని కాపాడుకుంటావా, నీ ఆత్మను కాపాడుకుంటావా? సరే, శరీరం కొరకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
అది వారి ఇష్టం. ఇప్పుడు చేసాక ఎప్పటికైనా శరీరాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అవునంటారు కదంటారా? విడిచిపెట్టాలి లేదా అంటే విడిచిపెట్టి ఓ రోజు ఉన్న సంగతి మనకు తెలుసు. మళ్ళా అంటే ఎక్కడ ఉండిపోయారా? మొన్న కరోనా కాలంలో పెద్ద పెద్ద ధనవంతులు చనిపోతే వారి బాడీలు కూడా ఇంటికి ఇవ్వలేదు. కోట్ల రూపాయలు ఇస్తామని ఇవ్వలేదు. ఎవరో ధనవంతుల కుటుంబం తెలిసింది కదా, లోకల్లో ఉండదు. అంటే ఆ వ్యాధి అంత ప్రమాదకరమైనది. ఏ వ్యాధి అంటే అంత సొమ్ము ఇచ్చినా అంత ధనం ఇచ్చినా కూడా ఇవ్వం. ఇది చనిపోయిన శవాన్ని కూడా బాడీ కూడా ఇవ్వలేదండి. మరి ఎంత బాధ అది? జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు అన్ని డబ్బులు ఇచ్చి దేహాన్ని ఇచ్చారు అనుకుందాం, మళ్ళీ ఎక్కడ పెడుతున్నాం మనం? జాగ్రత్త. అంటే అంత ధనాన్ని ఎక్కడ పెట్టినట్టు లెక్క. అది ఈ లోకధనం అలాంటిదే ఎప్పటికైనా. ఓకేనా? రైట్. ఇంకొక మాట చెప్తాను. భవిష్యత్తు జ్ఞానం అన్నాడు చూసారా? ఇప్పుడు ఈ లోకం వెర్రితనం అండి. అందుకే ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నాం మనం. దేవుని వదిలేసి మనుషులు పట్టుకుని వెర్రితనం ఏంటంటే మనుషు జ్ఞానం. ఇది మనుషులు జ్ఞానానుసారంగా నడుస్తున్నాం. ఇప్పుడు దైవ జ్ఞానానుసారంగా నడవటానికి యేసు ప్రభు దేవుని జ్ఞానమును దేవుని శక్తి అయి ఉన్నాడట. ఎవరో? యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరో తెలుసా? దేవుని జ్ఞానమును దేవుని శక్తి అయి ఉన్నాడట. ఎందగో మాట్లాడుతున్నాం. భవిష్యత్తు జ్ఞానులు అని ఎందగో మాట చెప్పింది మీకు. యేసు ప్రభు ఎవరో? దేవుని జ్ఞానము. అంతేనా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎందాక ప్రవక్తలో భవిష్యత్తులో జరిగే భౌతికమైన విషయాలు చెప్పారు. ఆహారం కొరత కొరకు, లేదా కరువు కొరకు, లేదా రాబోయే ప్రసల కొరకు, వారి కలిగే నష్టాల కొరకు ఇవన్నీ చెప్పారు. చెప్పారు లేదా? చెప్పాలి. చివరికే దానియేలు కూడా భవిష్యత్తు గురించి కూడా చెప్పాడు ఆయన. ఓకేనా? భవిష్యత్తు గురించి కూడా దానియేలు గారు కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న వారందరూ సెమిడి గంటలు ఇలాంటి పెద్ద పెద్ద వారు అందరూ వచ్చారట. కానీ ఎవరు కూడా రాజు వచ్చే కళాభావం చెప్పలేదు. ఓకే, అది సమయం లేదు కనుక నేను అక్కడికి వెళ్తాను. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాండి. ఇందాక సామెతల గ్రంథం 4:4 మాట అనుకున్నాం. జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానం యొక్క ముఖ్య అంశం అని అంట. అంటే జ్ఞానము సంపాదించుకోవడం జ్ఞానము లక్ష్యం అంట. ఇప్పుడు మనకేముందో చెప్పండి. ఉందా లేదా చెప్పండి. రైట్. ఇప్పుడు మనలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించాలి. మనలో ఉన్న జ్ఞానం లోకాన్ని సంపాదించడం కాదండి, జ్ఞానం సంపాదించాలి. ఏ జ్ఞానం? భవిష్యత్ జ్ఞానం. ఓకేనా తల్లి? భవిష్యత్తు. ఇప్పుడు జ్ఞానం ఏంటి? భవిష్యత్తు కోసం కదా ఇవన్నీ మన ప్రయాస. ఇప్పుడు ఆ జ్ఞానం క్రీస్తు అని చెప్పాడు. దేవుని జ్ఞానమును దేవుని శక్తి ఉన్నాడు. ఎవరో? యేసు ప్రభు. అంటే మనం ఎవరిని వెతుక్కోవాలి? ఫస్ట్ బంగారం వెండిని వెతుక్కోవడం కాదండి, క్రీస్తుని వెతుక్కోవాలి. ఎందుకు వెతుక్కోవాలి చెప్తాను. ఎందుకు వెతుక్కోవాలి? ఓకేనా? ఎందుకు వెతుక్కోవాలి? హెబ్రీ పత్రిక 2:5 మనము మాట్లాడుచున్న ఏ కాలం? ఏ కాలమా? రాబో కాలం ఏంటి? పరలోకం. చెప్పండి, అందరు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా ఎక్కడి నుంచి వచ్చాం? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? నేను అంగడి నుంచి వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ ఉండిపోతే అంటే ఎవరు చేర్చుకుంటారు? ఏదో 1 రోజు 2 రోజుల తర్వాత ఉండదు కదా. ఈ లోకం కూడా అండి, నువ్వు ఎన్నాళ్ళున్నా బట్టలు లేకపోతే తప్ప నేను పైకి తీసినావు. వచ్చిన మనం ఆయన వెతుక్కోవాలి. ఆయన వెతుక్కోవాలంటే ఆయన పంపిన జ్ఞానమే క్రీస్తు. ఒకటి తల్లి, ఆయన పంపిన జ్ఞానం ఎవరో? క్రీస్తు. దేవుడికి నరులకు మధ్యవర్తి యేసు ప్రభు. అందుకు దేవుని జ్ఞానమును దేవుని శక్తి. ఇప్పుడు జ్ఞానం దైవ జ్ఞానం ఏంటో తెలుసండి? వాక్యము. ఇప్పుడు రాబోచున్న లోకము దూతలకు ఇవ్వలేదు, మనకిచ్చాడంట ఆయన. పరలోకం ఎందుకు సిద్ధం చేశాడు ఆయన? ఎవరికే? ఆయన ఒక్కడ ఉందామన్నా
మన కోసమే కదా. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం చెప్పండి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? అది భవిష్యత్తు. అర్థమైందా మీకు? అది భవిష్యత్తు. నిన్న జరిగింది ఏంటో తెలుసా? పరలోకం నుండి వచ్చాం, నేడు భూమి మీద బ్రతుకుతున్నాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? అది. కానీ లోకంలో బ్రతకడానికి భవిష్యత్తులు చేతులు చూపించుకుంటున్నారే కానీ మనం వచ్చిన చోటకి వెళ్ళాలి. ఆ జ్ఞానం ఎక్కడా? ఆ జ్ఞానం చెప్పే, భవిష్యత్ జ్ఞానం చెప్పేవాడు ఎక్కడా అని వెతుక్కోవాలి మనం. ఓకేనా? మన చేతులకి కాళ్ళకి మోకాలు చూసి చెప్పడం కాదండి, మన ఆత్మకు జ్ఞానం చెప్పిన వాడు ఎక్కడ ఉన్నాడని వెతుక్కోవాలి మనం. ఓకేనా? రైట్. ఇక్కడ అదే కొరింథీ పత్రిక ముగింపుడుగా, అదే కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 37 త్వరగా. మొదటి అధ్యాయం 37 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలని వ్రాయబడి ఉంది. అంటే మనం ధనాన్ని బట్టి, లోక జ్ఞానాన్ని బట్టి, అధికారాన్ని బట్టి అతిశయించకూడదండి. ఎవరిని బట్టి అతిశయించాలి? ప్రభు. ఎందుకంటే ఆ ప్రభు మన కొరకు వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు తిరిగి లేచాడు, మన కొరకు మరలా రాబోతున్నాడు. అమ్మా కిందకి నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును అర్థం చేసుకోండి. యేసుప్రభు ఏంటో తెలుసండి? ఆయన మనకి ఏంటంట? జ్ఞానమును, నీతియు, పరిశుద్ధత. అంటే చెప్పండి, ఆత్మ పరిశుద్ధంగా లేదనుకోండి, పరలోకంలో పరిశుద్ధత లేదనుకోండి, దేవుని ఎవరు చూడడం. అర్థమైందండి? అక్రమ అన్యాయంతో ఏదో నేను అడుగుతున్నాను, లంచం దేవునికి ఇష్టమా? అసహ్యం అంటండి దైవానికి. నువ్వివ్వడం ఏంటి? నువ్వు అక్రమంతో అన్యాయంతో తీసుకుంటాడు అనుకుంటున్నారా? నీతితో లేని వారికి సాయం చేయి, అదే ఆయనకి ఇష్టం. ఓకేనా? తర్వాత ఏమన్నాడు? పరిశుద్ధత. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దేవుడికి నచ్చే విధంగా ఉండాలి, దేవుడు మెచ్చే విధంగా ఉండాలి. జ్ఞానమును, నీతియు, పరిశుద్ధత. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 28 మొదటి అధ్యాయం 28 ప్రతి మనుషుని చూడండి. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి, అంటే క్రీస్తునందు ఏం చేయాలంట? సంపూర్ణుడు అవ్వాలి. ఇప్పుడు ఇల్లు సంపూర్ణంగా అయిన తర్వాత కదా గృహప్రవేశం చేస్తాం. కానీ కొంతమంది ఏంటంటే ఎవరో చెప్పారు కదా, మళ్ళీ ఎవరు మంచి రోజు లేవని అసంపూర్ణంగా అడిగేస్తున్నారు. మరి ఉండిపోవచ్చు కదా. అర్థమైనా మీకు? ఆ ఇంటి పని పూర్తవుదండి, కానీ ఏదో మళ్ళీ దాటేస్తాయని కూడా ఏం చేసుకుంటారు కొంతమంది, అది వారిష్టం. అసంపూర్ణంగా వెళ్తున్నారు లేదా? కాలములు, సమయములు దేవుని చేతులు ఉన్నాయమ్మా, మనిషి చేతులు లేవు. నువ్వు నమ్మిందే, నువ్వు దేవుని పట్ల నమ్మకంగా ఉందంటే ఎలా చెప్పిన సొన్నా, ఆయన చీకట్లో కూడా వెలుగు పుట్టించగలరు నీ కొరకు. ఓకేనా? సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని. ఎవరి ఎదుట? అర్థమైందండి? మనం దేవుని ఎదుట నిలబడాలంటే మనం సంపూర్ణులు అవ్వాలి. అర్థమైందండి? ఇప్పుడు బంగారం ఉంగరం అవ్వాలంటే ముందు ఏం చేయాలి? మొక్క కొంటాం. అది అతను ఏం చేస్తాడు? శుభ్రంగా ఏం చేస్తాడు? రూపం తెస్తాడా లేదా? లేదంటే ముక్క ఉంది జోబులు పెట్టి చూపించండి, మీకు ఎవరికైనా కావాలా, మీ దగ్గర బంగారం ఉందని జోబులు వేసుకుని ఇదిగో నా దగ్గర బంగారం ఉంది అని అంటాడా? ఇప్పుడు దాన్ని అలంకరించుకోవాలంటే ఏమవ్వాలి? మనం దానికి ఒక రూపం రావాలి. అలాగే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మన ఇష్టానుసారంగా వెళ్ళిపోవండి, సంపూర్ణత రావాలి. ఓకేనా? ఆ సంపూర్ణత నీ ఆత్మలో సంపూర్ణత రావాలి, పరిపూర్ణత రావాలి. కిందకి సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి చెప్పండి, ప్రతి మనుషునికి ఏం చేస్తున్నారు? జ్ఞానముతో బుద్ధి చెప్తున్నారు. ధనంతో కాదు, బెదిరింపుతో కాదు. ఏ జ్ఞానం? భవిష్యత్ జ్ఞానం. ఓకేనా? ఆ భవిష్యత్తు ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలి, నువ్వు సంపూర్ణ అవ్వాలి. సంపూర్ణ అవ్వాలంటే జ్ఞానం చెప్తున్నారు. తర్వాత ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు. చెప్పండి, ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చెప్పండి, ఆయన ఏం చేస్తున్నారంట?
అంటే యేసు ప్రభు ఎవరు? సంపూర్ణుడు, పరిపూర్ణుడు. ఓకేనా? ఇప్పుడు ఆయన సారూప్యత మనంది ఏర్పడాలి. అమ్మ కడుపులో ఉన్న ఆ పిండం రూపం సంతరించుకుంటే భూమి మీద బతకగలుగుతాం. భూమి మీద ఉన్న నీవు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దైవ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని నీ హృదయాల్లోకి, నీ యొక్క జీవితంలోకి పరిపూర్ణతగా ఎక్కించుకుంటే గాని నువ్వు సంపూర్ణుడు కాలేదు. ఉద్యోగం వస్తుందంటే అక్కడ పాస్ అవుతేనే ఉద్యోగం వచ్చింది, అంతేనండి. అక్షరాలు వచ్చినాయి, లేదా గుణింతాలు వచ్చినాయి, అంకీలు వచ్చినాయితే ఈ ఉద్యోగం ఇవ్వరు కదా. అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసాం, దేవుని దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చాం, అది పరిపూర్ణత కాదు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జ్ఞానం నేర్చుకోవాలి, నువ్వు బోధ నేర్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి, పరిశుద్ధత కావాలి దేవునికి. ఓకేనండి? ఇప్పుడు చెప్పండి, భవిష్యత్తు జ్ఞానులు ఎవరు? ఆ ప్రభువు గురించి చెప్పింది భవిష్యత్తు జ్ఞానం. యేసు ప్రభు ఎవరండి? జ్ఞానం. ఎవరి జ్ఞానం? దేవుని జ్ఞానం. నేను అడుగుతున్నా, ఆయన భూమి మీద రాకమునిపే చెప్పాడు అబ్రహాము. ఓకేనా? యేసు ప్రభు వస్తాడన్న సంగతి అబ్రహాము చెప్పాడు. నెక్స్ట్ మోసే చెప్పాడు, నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరుడు. ఇర్మియా చెప్పాడు, యెహెజ్కేలు చెప్పాడు 100 సంవత్సరాల క్రితం. దావీదు చెప్పాడు 1000 సంవత్సరాల క్రితం. దానియేలు చెప్పాడు ఒక రాజ్యం రాబోతుందని 600 సంవత్సరాల క్రితం. యెషయా ప్రవక్త చెప్పాడు 700 సంవత్సరాల క్రితం కన్య గర్భమున. అంటే చెప్పండి, వీళ్ళందరూ చెప్పింది ఏంటి? భవిష్యత్ జ్ఞానం. ఇందాక చెప్పింది ఏంటి తెలుసా? భవిష్యత్ జ్ఞానమే, కానీ భూ సంబంధమైనవి. ఆహారం కొరకు, లేదా బిడ్డల కొరకు, లేదా సమస్యల పరిష్కారం కొరకు, వాటి గురించి భవిష్యత్తు గురించి చెప్పారు. కానీ వారు ముందున్న ప్రవక్తలు కూడా ఎవరి కోసం చెప్పారో తెలుసా? క్రీస్తు, దేవుని జ్ఞానం కొరకు ఆయన వస్తాడని చెప్పారు. ఓకేనా? రైట్. ఆయన వచ్చాడు, దేవుని జ్ఞానం వచ్చాడు, వస్తాడన్న సంగతి ముందున్న ప్రవక్తలు చెప్పారు. అప్పటికప్పుడు వచ్చినాడు కదా ఆయన. ఆయన వస్తాడన్న భవిష్యత్ తేదీ చెప్పారండి వాళ్ళు. ఎవరో ప్రవక్తలు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆయన వచ్చాడు, తెలియపరిచాడు, వెళ్ళాడు. ఇప్పుడు మేమేం చెప్తున్నాం? ఆయన మరలా రాబోతున్నాడు అన్నట్టు కదంటారా? ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చేటానికి మనం అందరం పరిపూర్ణులు అవ్వాలి, ఆత్మ జ్ఞానంతో నింపబడాలి, దేవుని ఇష్టలుగా ఉండాలి, పవిత్రతను సంపాదించుకోవాలి. ఆ భవిష్యత్తు అనగా తండ్రి ఉండే లోకానికి, ఆ రాబోయే లోకానికి మనం చేరడానికి మనం ఇహ సంబంధమైన జ్ఞానం కంటే ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, బోధించుచు, భవిష్యత్ జ్ఞానం చెబుతున్న వారు అనేకులు ఆయా చోట్ల ఉన్నారు. కనుక మరి ఏదైనా భవిష్యత్ జ్ఞానం కేవలం క్రీస్తే. ఆ క్రీస్తు కొరకు చెప్పేవారే భవిష్యత్ జ్ఞానులు. అంతేగాని లోకంలో నువ్వు సంపాదించడానికి ఈ విధానాలు మారిపోతాయి అనడానికి ఇది భౌతిక సంబంధించింది, దీనివల్ల ఉపయోగం లేదండి. ఇది వెర్రితనం అన్నాడు దేవుడు. అక్కడికి చేరేటే. ఓకేనా? నువ్వు రాయి సంపాదించుకుంటావో వజ్రం సంపాదించుకుంటావా? ఏది జ్ఞానం? నీ శరీరాన్ని ఆశల కొరకు నువ్వు లోకం కోసం పరుగులెడతావా, లేదా నీ ఆత్మ కొరకు శాశ్వతంగా ఉండే ఆ పరలోకం కొరకు నీ ఆత్మను సంపాదించుకోవడం జ్ఞానం కొరకు పరిగెడతావా? నిర్ణయం నీదే అన్నాడు ఆయన. నీ దాన్ని బట్టి తీర్పు జరుగుతుంది, మంచైనా చెడైనా. ఓకేనా? కనుక భవిష్యత్తు జ్ఞానులు అంటే దేవుని జ్ఞానము చెప్పేవారే భవిష్యత్తు జ్ఞానులు. జ్ఞాని కాదు, ఆ జ్ఞాని క్రీస్తు. క్రీస్తుని గురించి ప్రకటించేవారు భవిష్యత్తు జ్ఞానులు. కనుక ఈ మాటలు చెప్పిన మీకు మరి ఎంతవరకు గ్రహించారు మాకు తెలియదు, కానీ ఇది వాస్తవం. కాదంటారా? ఇది తప్పు అంటారా? నాకు తెలియపరచండి. ఆ భవిష్యత్తు జ్ఞానం నేను నేర్చుకుంటాను. కనుక ఒక వ్యక్తి కాదండి, మహాశక్తి క్రీస్తు. అంటే ఆయన మరణించి తిరిగి లేచాడు. ముందే చెప్పాడు, నేను మరణిస్తున్నాను, తిరిగి లేస్తున్నానని. అలా చెప్పి తిరిగి లేచిన వ్యక్తి క్రీస్తు. అంత శక్తిమంతుడు, పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నాడు, మరలా రాబోతున్నాడు. ఆయన చిత్తం నెరవేర్చిన వారిని మరలా తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. కనుక ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు ఈ కుటుంబానికి, ముఖ్యంగా తండ్రి అనే దేవునికి నా హృదయపూర్వక మరి ఆయనకి స్తోత్రాలు, కుటుంబానికి ధన్యవాదాలు తెలుస్తూ, మరి ప్రయాసపడి ఓపికతో విన్న మీ అందరికీ, అలాగే ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారందరికీ కూడా మరొకసారి పేరు పేరున అందరికీ కూడా
మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మా కొరకు ఈ పరిచయ కొరకు ప్రార్థించాలని కోరుతూ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.